ఒక సెషన్గా, ఒక అద్భుతమైన సెషన్గా తీర్చిదిద్దుకొని ఉంటారు. ఈ స్టేజ్ మీద ఇవాళ నేషనల్ ఫేమ్స్ ఆర్ నేమ్స్, ఫేమ్ అనకంటే వీళ్ళు సింపుల్ పీపుల్, ముఖ్యంగా మాల్ని సుబ్రహ్మణ్యం గారు. ఫేమ్ అనడం కంటే ఒక నేమ్. ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాలలో ఎవరు కనీసం కన్నెత్తి చూడని ప్రాంతాలలో పనిచేసినారు. కన్నెత్తి చూడకపోవడం ఎందుకంటే అదొక నిర్బంధ వాతావరణం. ఈ నిర్బంధ వాతావరణంలో అక్కడ ఉండి, నిజానికి కర్ణాటక చెందిన వారు కానీ జగదల్పూర్లో నివాసం ఉండి ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ దానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఆమె స్క్రోల్కి ప్రధానంగా అనేక వార్తా కథనాలు అందించినారు. అవన్నీ స్క్రోల్ చూసేవాళ్ళు కానీ, డిజిటల్ మీడియాలో ఉన్న వాళ్ళు కానీ, పౌర హక్కుల పట్ల, ఈ దేశంలో హక్కుల పట్ల, ఈ దేశంలో ముఖ్యంగా ఆదివాసీల హక్కుల పట్ల కన్సర్న్ ఉండే వాళ్ళందరికీ కూడా మాలిని సుబ్రహ్మణ్యం పేరు అనేది చిరపరిచితం. భారతదేశపు జర్నలిజంలో ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా, ఇప్పుడు నేను అంటున్నా, మీరు అందరు ఉన్నారు కాబట్టి, ఒక మహిళా జర్నలిస్ట్గా ఆమె ఈ దేశపు జర్నలిజం కీర్తి పతాకను ఇంటర్నేషనల్ స్థాయిలో ఎగురేసిన గొప్ప వ్యక్తి. సింపుల్, కానీ ఆమె రాసిన స్టోరీస్ మీరు స్క్రోల్కు పోండి, ఇంకా చాలా ఉన్నాయి స్టోరీస్. ఆమెకి 2 ప్రతిష్టాత్మకమైన నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చి ఉన్నాయి. ఆమె వల్ల ఈ తెలంగాణ మహిళా జర్నలిస్టుల వర్క్షాప్ లేదా ఉత్సవం అనే 2 రోజుల ముగింపు సమావేశానికి ఆమె మాట్లాడడానికి వచ్చినారు. అప్లాడ్, ఆమెకి ఆహ్వానం పలకండి. మేడం, దిస్ ఈజ్ అవర్ తెలంగాణ ఓన్లీ ఉమెన్ జర్నలిస్ట్. థ్యాంక్ యూ. ధన్య రాజేందర్, ఇటీవల పేరు మీకు రాజేంద్రన్. ఇంతకుముందు కూడా ఒక ట్రోలింగ్ గురించి చెప్పినాను. అదే మన అమ్మాయి, మొన్న కేటీఆర్ గారు మన అమ్మాయి తులసి, ఎస్ నాకు పేరు తెలుసు, తులసి చందు. సరిగ్గా నేషనల్ లెవెల్లో ఇవాళ ధన్య రాజేంద్రన్ గారు అదే చిక్కుల్లో పడ్డా కూడా నిలబడి కలబడుతున్న మహిళా జర్నలిస్ట్. అప్రిషియేట్ హర్. ట్రోల్స్ కి భయపడకుండా రాజకీయ నాయకులు ఒక పదాన్ని సృష్టించినారు, ప్రస్టిట్యూట్స్. ప్రస్టిట్యూట్స్ ఎంత అధ్వానమైన పాలనలో ఉన్నామంటే మనము, దే కాల్డ్ అస్ ప్రస్టిట్యూట్స్. దట్ ఈస్ ది రియల్ సిచ్యువేషన్ ఆఫ్ సో కాల్డ్ జ్ఞానం శీలం. సరే, ఇవన్నీ పాలిటిక్స్, అది వేరే విషయం. కానీ మన ముందర సజీవంగా నిలబడ్డ ఈ ఇద్దరికి తెలంగాణ మీడియా అకాడమీ తరఫున, తెలంగాణ మహిళా జర్నలిస్టులందరి తరఫున ఆహ్వానం. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఇక్కడ దాకా వచ్చినాను. కవిత గారిని నేను పరిచయం చేయాల్సిన అవసరం మీకు లేదు, ఎందుకంటే మీరు ఇప్పటిదాకా ఆమెతో ఫోటోలు తీయడానికి ఎంత హడావుడి చేసినారో నాకు తెలుసు కాబట్టి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. కానీ పరిచయం చేయాల్సిన నేమ్ తెలంగాణ ఉద్యమం తర్వాత పొలిటికల్ ప్రాసెస్లో, మన చరిత్రకు సంబంధించిన ప్రాసెస్లో, లిటరేచర్కు సంబంధించిన ప్రాసెస్లో, ముఖ్యంగా కల్చర్, సంస్కృతికి సంబంధించిన అంశాలు ఆమె ఇప్పటి వరకు తెలంగాణలో ఉద్యమ సందర్భంలో కల్చర్ ఉపయోగించి ఒక పోరాటాయుధంగా మలిచిన కవిత గారు. ఉద్యమ అనంతరం కూడా ఇవాళ తంగేడు పత్రిక లాంటివి కావచ్చు, బతుకమ్మను కంటిన్యూస్ గా ఒక ఉత్సవంగా నడపడం కావచ్చు, జాగృతి అనే ఒక సంస్థ ద్వారా ఇప్పటికి కూడా కల్చరల్ ఇష్యూస్, హిస్టారికల్ ఇష్యూస్, అవి కాకుండా ఇతర ఇష్యూలు అడ్రస్ చేస్తున్న మన తెలంగాణ అచ్చమైన రాజకీయవేత్త, అందరి కోసం ఆలోచిస్తున్న రాజకీయవేత్త కవిత గారు. ఆమె కూడా ఆహ్వానం పలికారు. ఇంకా చాలా
మాట్లాడుకోవాల్సిన నేను పార్లమెంట్లో గొంతు వినిపించడం కాదు, తన గొంతు వినిపించడాన్ని పార్లమెంట్ అందరికీ అంటే పార్లమెంట్లో దేశంలోనే తన గొంతు ఒక ప్రత్యేకమైందని నిరూపించుకున్న పార్లమెంట్ సభ్యురాలు కవిత. ఇప్పుడు ఎమ్మెల్సీ వేరే వేరే చాలా యాక్టివిటీస్లో మనకి తెలిసిన ఒక రాజకీయవేత్త, సాంస్కృతిక యోధురాలు, బతుకమ్మ. చాలా మంది తెలంగాణ బతుకమ్మ అనుకుంటారు, మనం కూడా బతుకమ్మకు ఆహ్వానం పలుకుతాం. వీణాదేవి గారు, సారీ వాణిదేవి గారు మా ఊరు ఎందుకంటే మాది మంతని, మాది ఒకటే ఊరు. ఎందుకంటే పివి నరసింహారావు గారి ఊరు. ఆయన 3 సార్లు గెలిచి అక్కడి నుంచే ముఖ్యమంత్రి అయినారు. అంటే మా ఊరేం కాదు, కానీ ఆమె పివి గారి కుమార్తె. అంతేనా కాదు, ఆమె ఇంకా చాలా క్వాలిటీస్ ఉన్న మనిషి. విద్యావేత్తగా ఇక్కడున్న కాలేజీలు వ్యవస్థాపించి వాటి నిర్వహణ చేసిన వ్యక్తిగా, ఆయనతో అనేక టూర్లు చేసి అనేక ప్రాపంచిక అనుభవాలు గడించిన వ్యక్తిగా వాణిదేవి గారు చాలా మనకి ఒక ఎమ్మెల్సీగా ఈ టర్మ్లో వచ్చిన వాణిదేవి గారికి కూడా స్వాగతం. ఇప్పటిదాకా జరిగిన సెషన్ ఒక ఎత్తు, ఈ సెషన్ ఒక ఎత్తు. వై? బికాస్ భారతదేశంలో ఇవాళ జరుగుతున్న విషయాలు మీడియా గురించి మనం మాట్లాడుకుంటున్నాం, కానీ మీడియాలో వస్తున్న పెడదోరల గురించి మాట్లాడడం లేదు. సోషల్ మీడియా గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో మాట్లాడడం లేదు. పొద్దున లేస్తే అబద్ధాలని మనం జీర్ణం చేసుకుంటున్నాం. అబద్ధాల మీద ఆధారపడి ప్రాణాలు తీసుకుంటున్నాం, ప్రాణాలు తీస్తున్నాం. ఒక విద్వేషపూరితమైన వాతావరణంలో జీవిస్తున్నాం. ఇవాళ హైదరాబాద్లో తెలంగాణ కల్చర్ కాబట్టి, హైదరాబాద్ కల్చర్ కాబట్టి ఇవాళ సంస్కృతిని ప్రేమించేవాళ్ళు, గంగా జమున తహజీబ్ని ప్రేమించేవాళ్ళు, ఈ హైదరాబాద్ క్షేమంగా ఉండాలనుకున్న వాళ్ళు, ఈ హైదరాబాద్లో ఏ విద్వేషం అయితే దేశాన్ని రాజ్యమేలుతున్నదో ఆ విద్వేషం ఇక్కడ ఉండకూడదు అనుకున్న వాళ్ళు ఇవాళ మనం ఇక్కడ సభ జరుపుకుంటున్న తరుణంలోనే ఒక పీస్ మార్చ్ జరిపినారు. ముందే ఈ పీస్ మార్చ్ జరిపింది ఎందుకు అనంటే హైదరాబాద్లో ఆ వాతావరణం రాకూడదని. హైదరాబాద్ కల్చర్ చాలా ఏళ్ళుగా మనం కలిసి జీవిస్తున్న వాళ్ళం. ఈ వాతావరణంలో నేషనల్ గా ట్రోల్స్ గురైన ఒక నేషనల్ లెవెల్ ఇవాళ ఒక ఎపిసెంటర్ గా తయారైన గమ్య రాజేంద్రన్ ఉన్నారు, మాలి సుబ్రహ్మణ్యం గారు ఏళ్ల తరబడి హక్కుల పోరాటంలో ఉండి చివరికి ఆమె జగదల్పూర్ నుంచి తరిమేసినారు పోలీసులు. తరిమేయడం అనేది నెగిటివ్ టర్మ్, పంపించేసినారు బలవంతంగా. ఇట్లాంటి జర్నలిస్టులు మాట్లాడే మాటలు వినండి దయచేసి ప్లీజ్. అట్లాగే మన వీళ్ళిద్దరు కూడా మాట్లాడతారు, వీళ్ళ మాటలు వినాలని, దీన్ని అర్థవంతం చేయాలని కోరుకుంటూ, అట్లాగే కవిత గారికి ఒక ప్రత్యేకమైన విన్నపం, వాణి గారికి ఒక ప్రత్యేకమైన విన్నపం ఏమిటంటే జర్నలిస్టులు 2 రోజుల ఈ సమ్మేళనం, 2 రోజుల ఈ వర్క్షాప్ చాలా అర్థవంతంగా జరిగింది, చాలా డిస్కషన్ జరిగినాయి. ఒక 2-3 డిమాండ్స్ మీద బాగా ఎక్కువ మాట్లాడినారు. ఒకటి, ఇప్పటికి కూడా పత్రికా కార్యాలయాల్లో కానీ అట్లాగే ఇప్పటికి కూడా ఛానల్ కార్యాలయాల్లో కానీ ఎక్కడ కానీ 10 ప్లేస్లలో 10 ప్రదేశాలలో కమిటీ ఉండాలి. వివక్షలను ఎదుర్కొనే కమిటీ, వేధింపుల వ్యతిరేక కమిటీ ఒకటి ఉండాలి. అది చట్టబద్ధమైంది, కానీ ఆ చట్టబద్ధమైన కమిటీలు ఇప్పటి వరకు ఏర్పడలేదు. ప్రభుత్వాలు కొంచెం శ్రద్ధ తీసుకుంటే అవి సులభంగా ఏర్పడే అవకాశం ఉంది. 1-2 పత్రికల్లో 1-2 ఛానల్లో తప్ప ఆ కమిటీస్, ఇంతకుముందు విశాఖ చట్టం నుంచి వచ్చిన కమిటీస్ అమలు కావాలనేది ఒక డిమాండ్. రెండవది, మహిళా జర్నలిస్టులు కాబట్టి మహిళా జర్నలిస్టులు పనిచేసే పరిస్థితులు ఉండాలని టు ది ఎక్స్టెంట్ వాళ్ళు ఓపెన్ గా డిస్కస్ చేసినారు. ఉదాహరణకి పీరియడ్స్ గురించి, పీరియడ్స్ టైంలో ఉండే కనీస సౌకర్యాలను ఆఫీసులలో ఉండాలి. అది చిన్న డిమాండ్, మినిమం డిమాండ్. ఇవి కూడా ఆఫీసులలో శ్రద్ధ వహించడమో ఇంకో రకంగానో అనేది.
ఈ రెండింటితో పాటుగా క్రషర్స్, క్రచెస్ పిల్లలని ఉంటే వాళ్ళకు కూడా కొంచెం ఈ సౌకర్యం ఏర్పడాలి. తర్వాత మహిళా జర్నలిస్టులు నైట్ షిఫ్ట్ చేసినప్పుడు తప్పనిసరిగా ఆఫ్టర్ 8 or 10 ఏదో టైం ఉంటుంది దానికి, ఆ టైం తర్వాత తప్పనిసరిగా వాళ్ళకి వాహన సౌకర్యం కల్పించాలనేది ఇంకొకటి. ఈ 5 చిన్నవైతే అసలు కారణం ఏమిటంటే మీకు, ఎందుకంటే మీరు చెప్పగలరు కాబట్టి, ఒకటి వీళ్ళకి ఇప్పటివరకు ఒక మీడియా సెంటర్ అనేది ప్రత్యేకంగా లేదు. మీడియా సెంటర్ అనేది కంపల్సరీ ఉంటే వాళ్ళకి ఇట్లాంటి యాక్టివిటీస్కి, అట్లాగే వాళ్ళు ఇతర ఏ యాక్టివిటీస్కైనా వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇప్పుడున్న ప్రెస్ క్లబ్ లాంటి ప్లేస్లలో కూడా కొంత ప్లేస్ ఉంది, అక్కడైనా చేయవచ్చు. ఇంతకుముందు మంత్రులు వచ్చినా కూడా అదే అడిగినారు. లేదా ఇంకొక ఏర్పాటైనా చేసి వాళ్ళకు ఒక సెంటర్ పెట్టడం ద్వారా ఆ సెంటర్ అనేది వీళ్ళకి బాగా ఉపయోగపడే అవకాశం ఉంది, ప్రత్యేకంగా ఉండే అవకాశం ఉంది. ప్రెస్ క్లబ్లలో ఆఫ్టర్ 6 ఉండలేరు వీళ్ళు. ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి మీరు దానికోసం ప్రెస్ క్లబ్లో అయినా ఎక్కడైనా మీరు దాన్ని ఒకటి చేయాలనేది ఒక కోరిక. అన్నిటికీ మించి వాళ్ళు అడిగింది ఒకటి చిన్న కోరిక ఉంది, ఆర్థికమైన వ్యవహారం. కానీ ఈ సంఖ్యారీత్యా మీకు వీలవుతుంది. ఒక జర్నలిస్ట్ కిట్, అది 2 లక్షలు అవుతుందా, 3 లక్షలు అవుతుందా, 1 లక్ష అవుతుందా, కానీ ఒక కంప్యూటర్ లాంటిది, ఒక మైక్ లాంటిది, ఇట్లాంటివి ఉండే వాళ్ళ ఫెసిలిటీస్ కల్పించే ఒక జర్నలిస్ట్ కిట్ కావాలనేది కూడా ఒక కోరిక. ఇవి మీరు రిప్రజెంట్ చేయాలని నా కోరిక. ఈ సెషన్లన్నీ కూడా ఉమెన్ జర్నలిస్టులు ఉమెన్ నడిపించినారు. మీరు ఇక్కడ ఫెసిలిటేటర్ని అయిపోయింది నా పాత్ర. పద్మావతి గారు స్టేజ్కి రావాలి. సరిత ఇక్కడ సరిత ఎందుకు రాలి? అన్యాయం. పద్మావతి గారు, కట్ట కవిత, స్వేచ్ఛేది స్వేచ్ఛ, ఈ ముగ్గురు ఈ సమావేశాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాను. నా పాత్ర ఇంతటితో ముగుస్తున్నది. సరే, సుమబాల గారు కూడా వేదిక మీకు రావాల్సిందిగా కోరుతున్నాను. ఇంతటితో ముగుస్తున్నది. చివరిలో ఒకరో ఇద్దరో పీస్ఫుల్గా అక్కడి నుంచే, కానీ ఇది నిజానికి కవిత గారు కూడా ఇవాళ మీరు క్లాస్ తీసుకుంటానన్నారు. క్లాస్ తీసుకుంటారు, వాణి గారు మాట్లాడతారు. ఇక మీరు ఈ సభను సముచితంగా నిర్వహించే బాధ్యత మీది. ఒకటి ఆఖరిలో మీరు ఏమైనా అడగదలుచుకుంటే అక్కడి నుంచే, ఫోటోలు దిగదలుచుకుంటే కూడా పద్ధతిగా దిగండి దయచేసి ప్లీజ్. ఎందుకంటే మీరు అది డెకోరం పాటించేంత గొప్ప వ్యక్తులని 2000 నమ్ముతున్నా. మీరు గొప్ప వ్యక్తులు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. అకాడమీ నుంచి బొకేలు ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాను. వనజ గారు బొకేస్ తీసుకురా. అట్నుంచి వచ్చేవా? రచన ఉంది కదా, రచన ఇమ్యూనిటీ కిట్స్ తెచ్చిందట. థ్యాంక్ యూ. మీ పేరు? ఓకే, జహరా వి
కవిత గారికి చిన్న కానుక. సారీ అండి, మీడియా ధోరణులు, మీడియా స్వేచ్ఛ మీద సీనియర్ జర్నలిస్ట్ అండ్ యంగ్ జర్నలిస్ట్ ధన్య రాజేంద్రన్ గారు మాట్లాడతారు. Listening to Kavitha, KTR and KCR's press meets, I have learned Telugu a bit, but not much. I know Radu, I mean the person who taught me somewhere here, my colleague Charan. I'm Dhanya, I'm coming from Bangalore. I run a website called thenewsminute.com. So I have been asked to speak about, inspire women journalists to start organizations. That's really the last thing I want to do, inspire people to start organizations, because it is quite tough to actually start an organization and to, go on with it. I used to work for the Nation Wants to Know channel, which is, so I mean, I knew Kavitha at that time, and I would be standing outside her house, forcing her to react to even a mango falling outside. Therefore, when I left the channel, I knew that I won't go back to TV. And I had some little bit savings and my husband's savings. So I started the website only because people were asking me, are you not working? 1 year I took a break and I'm happy about it, but the rest of the world is not. Including my parents, everybody is asking, why are you not working? Why are you not working? Don't you have job offers? So I felt like I had to do some work, otherwise people will not leave me alone. And I just had a baby. And I felt like if I sit at home, maybe people will expect me to look after the baby full time. So I thought, okay, why not start a website? That's how I started it, with just 2 staff members. I mean, 1 junior staff member and 1 person who had a job in the Hindu, and she joined us. Today we have around 45 people spread across the 5 states. It does sound really nice, but the point is, it is quite a difficult task, in the sense that to ensure that you have funding which does not force you to do things which is against, half the time people who want to give you fund, it's very easy. There are, in fact, in the first year of the News Minute, a politician approached us saying he's ready to give funds. Today, he is part of the BJP, and I'm very glad that we didn't, any politician, for example, it's not just about the BJP, but I'm saying that to run a media house, it is not easy these days, especially if you want to run a big media house. Now, if the same time that News Minute started, there were other organizations like The Wire, The Scroll, all of us started almost the same time, and we all are staying at 40-50 staff. I think Quint is the only one which has more staff at around 100, or I think they have also come down. So can women journalists start media organizations? Yes. Should women journalists start media organizations? A big yes. Why? I'll tell you a small story. So once upon a time, there was a male editor. I mean, more than 3/4 of the editors are male anyway. So there was this young PR woman who approached a male editor and said that they've started an app which is to keep track of periods. Because a lot of discussion before this was about period leave, right? This was many years ago. So she went to the editor and said, we have started this was a time when those apps were not there. Now we have those apps, right? So she said, there's a period app where the women can calculate when the next period will be. So he said, I'm not going to put this story. Imagine like taking your newspaper and the first thing you see is periods, right? Because he doesn't have periods. So he is not invested in writing about it. As women, we have certain lived experiences, we have certain interests. For example, why do you see Kavitha all the time doing something about women's schemes, because she has a sustained interest in it. Same with women politicians, same with women journalists. But is it only women who have to speak up for women? No. It's an organization that has to, it is a culture that has to, but unfortunately it does not happen. And I'm not under the impression that if women head organizations, everything is fine then. There is absolutely no doubt in my head that it's not a solution, it's not a one-stop solution.
But we need organizations where women lead organizations, where women are decision makers. I work in a news channel where most reporters are women, right? The ones who stand in the sunlight every day. Like I have fainted in Hyderabad. The only place I have actually fainted is Hyderabad. And for what story? Sania Mirza is getting married. Her husband, some other wife comes. And I'm just standing outside the house thinking, will one more wife come? Will the first wife come again? That's it. I'm standing for 2 weeks outside Sania Mirza. So one day, thankfully, I faint. So 2 days I get leave. Right? So what the point is, news channels have a lot of women reporters who are standing out there, who are also anchoring their shows. I'm not saying they don't. They anchor the 8 p.m., 7 p.m. But when it comes to making decisions, it is mostly male-led. And I'm not just saying this. There is research to show. There was a News Laundry and Oxfam research, I think 2-3 years ago. NWMI has done, the Network of Women in Media has done enough research to show that most of our organizations are led by upper caste men. It is not even just men. And if it is women, it is upper caste women like me. So we don't have representation from various castes. We don't have representation in gender, which is why our media is also very they speak the same thing. They're always speaking about Jubilee Hills and Banjara Hills and this and that happening. But there is so much to speak about, right? There are so many things to write about, which is the reason why we need women journalists to lead organizations. The next question you can ask me is, okay, I want to start an organization. Well, how do I go about it? That's a tough question. The problem is, how do you fund your organization? How do you ensure even if you have 5 people in your organization, you get the money? I've been to many, recently I was at this journalism conference in Europe. It's called the International Journalism Conference. Trust me, more than 3/4 of the speakers were women journalists. It was a 4-day event in a town called Perugia in Italy, where Rana Ayub, the Indian journalist, was one of the keynote speakers in one of the events. More than 3/4 of the women editors, speakers from all across the world came. And it was so good to listen to them because they have so many people who fund media organizations in Europe and America. And these are not political parties or businessmen with vested interests. They are foundations who actually give money to media organizations. That's what we lack in India. You know, I have been to program after program where billionaires are there, and I tell them, what is your social responsibility? After 10 years, you cannot say democracy is no longer there in India. What did you do to ensure that there is democracy in India? Did you fund media organization? Did you tell them, go on, write about, how there is a Hindi imposition on us? So the point is, we have to convince these people that this is where you have to put your money in, not because you want to make a lot of revenue out of it, but because you want to preserve your country, its democracy, its secularism, its constitution. Today, as we see, the Indian army was asked to delete a tweet where they spoke about iftar. That is the level to which we have come now. Therefore, after the event, this is all I have to say. So just remember that it's not an impossible task. It is a difficult job. For example, I had an income tax case on me for 3 years. It just got over 2-3 months ago. The income tax case started with a raid on the Quint. It went on and on for 3 years. The last notice I got was to explain a bribe, which I apparently got from this mining lord called Shekhar Reddy, who was also part of the Tirupati Devasthanam, etc. Shekhar Reddy. Pardon? He's a board member. So I got a bribe from him, is what the income tax department is saying, and therefore I have to explain the bribe. Now, how did the story come about? Many years ago, the income tax department leaked a diary in which they said Shekhar Reddy paid AIDMK leaders. So all of us reported the story saying he apparently paid AIDMK leaders. So to take revenge on all the journalists, AIDMK's IT cell made up this small one paper and wrote Danya Rajendran 3 lakhs, somebody else 5 lakhs, somebody else 1 lakh. They got everything wrong. They got the organization wrong because the diary was actually 5 years old. So they got all the organization wrong. It was a fake chit. So one of the Telugu websites wrote a story. We all went on Twitter and said, you can intimidate us like this. You can make up these fake forwards, but we will continue to report on this. So one Telugu website reported saying that this AIDMK has tweeted this, all the journalists have opposed it. Income tax department takes that random Telugu website story, sends me a notice saying, explain the bribe that you got from Shekhar Reddy. My lawyer is like, how do you explain this? Thankfully for me, Times now, some 5 years ago, did a phone sting operation with the AIDMK,
where the AIDMK guy says, no, for fun we made it. Thankfully for me, I had that clipping, so I could send it to the income tax department. But this is how they harass. So all this is going to happen. But as long as you stay true to what you believe in, and trust me, I mean, I heard a lot of people, a lot of women speaking here about harassment on social media, and I agree, harassment is within the organization, outside the organization, everywhere. But if your work speaks for you, there are a lot of people who will also stand with you. Never discount that. So if you want to really start something, there are many avenues, start it, and if people understand that your work is genuine, they will stand with you. So don't worry about it. And I really think Telugu has a space for liberal progressive media. I don't watch Telugu as much as I watch Kannada. I find Kannada very worrying because they will show a Muslim student and say, ISIS, Pakistani agent, hang her, slap her. I don't know if Telugu is that, because half the time when I watch Telugu channels, it is a press conference of a politician. They just go live. So I don't actually know what is the other coverage. But I really think that there is a space in Telugu, at least in digital, to start liberal, progressive, feminist media organizations. Feminist doesn't mean what people think it is. It is to stand for equality, for rights of men, women, everyone. So think about it. There are so many of you in this room. Come together. Think about ideas. I'm sure you can put together something or the other. Thank you. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. యాక్చువల్లీ ఇంతకుముందు మనం ట్రోలింగ్ గురించి చాలా మాట్లాడుకున్నాము. అంటే మనం ఎదుర్కొన్న దానికంటే చాలా ఎక్కువ ఎదుర్కొన్నారు ధన్య రాజేంద్రన్ గారు. వాటన్నిటిని అధిగమించి అంటే వర్క్ స్పీక్స్ అన్నారు. సో తన వర్క్ ద్వారా న్యూస్ మినిట్ ని చాలా తక్కువ రోజుల్లో ఎక్కువ రీచ్ అయ్యేలా చేశారు. యాక్చువల్లీ ఒక వెబ్సైట్ గురించి లాంచ్ చేయడం గురించి మాట్లాడితే తనతో ఫస్ట్ మీకు ఇప్పుడు తను చెప్పినట్టుగానే మీ ఫండింగ్ ఏంటి అని అడిగారు. అంటే మనకు ఒక జీల్ ఉంటే సరిపోదు జనాల్లోకి వెళ్ళడానికి, ఫండింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఫండింగ్ చూసుకొని మీరు ఏం చెప్పదలుచుకున్నారో అది చెప్పండి. ఫండింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్పారు. సో మనం చాలా మంది అంటే ఆఫ్టర్ కరోనా తెలుగు జర్నలిస్టులు చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు కాబట్టి సో దాన్ని చూసుకొని మనం స్టార్ట్ చేసేది కాస్త బలంగా స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనేది ఆలోచన. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. అండ్ ఇప్పుడు మాలిని సుబ్రహ్మణ్యం గారు మాట్లాడతారు. తను చాలా సీనియర్ జర్నలిస్టు, ఆదివాసీలతో కలిసి పనిచేస్తున్నారు. దెన్ తను అంటే ఎక్కువగా ఫ్రీలాన్స్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ గా కొనసాగుతున్నారు. మనల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మ్యామ్ ప్లీజ్. Thank you, first of all, for inviting me. Once again, I want to also declare, like Dhanya, I understand very little of Telugu, but I cannot speak Telugu. Yeah? Telugu Radu, that's what I know. I'm really sorry about it. Though I lived in Telugu, in the Telugu land, yeah. I tell this story because I told the person who used to come and help me, I said, look, one of your tasks is also to teach me Telugu. But after 4 years of living here, she's picked up Hindi, but I could not speak it. I'm either a bad student or a good teacher. Okay. I think a lot of what Dhanya has said from the perspective of somebody who's running a website, I hope I don't sound so despondent because I am a very, very singular independent journalist, right? And this topic given to me was look at trends in media freedom, yeah? And that is a very, very sad subject in today's time. And I've been listening to people today. Unfortunately, I could not come to yesterday, which is a lot of journalists who are there in the mainstream media, been asking for facilities, asking for solidarity, looking for convenience of period leave, and yet the difficulties of getting it within the organization, looking at accreditation within the agencies. These are all very important things. Yeah? And I come from a very, very independent, as an independent journalist, I struggled a lot also with some of the things, which was basically one of the main things is that you don't get any card. Okay.
I must say that when I was working in Telangana, I was covering news in Telangana. I applied to the Telangana Press Information Bureau, and I said, look, I've been working as a journalist for the last 20 years, and these are my credentials and everything. I was shocked I got a card. Okay, I did not get it in Chhattisgarh, where I've really spent a lot of time working. But in Telangana I got it, and that's the card I use to go to some of the very, very difficult areas, and immediately back off and they say, oh, aap Telangana se aaye, Hyderabad se aaye hain. I sometimes feel I'm not such a congruent member amongst you all, but you won't believe how difficult it is for independent journalists to be running around in some of the most difficult of areas. I cover news from Chhattisgarh in the conflict area of Bastar, primarily because no news comes out of it. Yeah? And sadly enough, without naming it, a lot of mainstream media also, because it's so distant, people who are based in Raipur find it very difficult to even reach out to Bastar or Bijapur, which is actually closer from Telangana. In fact, I accessed a lot of villages from Telangana because of the porous, border that we have, and the kind of connect that the Chhattisgarh Adivasis have with the Koya Adivasi here in Telangana. So it was easier for me to access it and actually start reporting on the story also. But people from Raipur find it very difficult to reach out. So as a result of which, a lot of stories just remain like that. And as an English-speaking journalist, when I send stories to, not just mainstream, but English medium, they want to look at a national angle to the whole thing. Yeah. But why is Bastar, why is a small village in any of the remote areas in Telangana not important? I just can't figure out. Yeah. And today I've been asked to talk about trends in media freedom, giving a national perspective, and that's exactly that I do not want to give, because nationally, what do you see? What Daniel spoke about, we have a just to digress a little bit, people talked about solidarity and unity amongst ourselves, yeah, and I really appreciate that, and I really think that that is something which every city, district, and block and mandal should build on that. Because that's the kind of solidarity one needs. And I also speak about the solidarity that I got from the Network of Women in Media, of which I am a member. And it's amazing how women can actually come together, holding hands and supporting one another, understanding what the issues are, and how to build on that. That is an extremely important thing that should happen. If we as journalists are coming together. So as an independent journalist, I think because you don't have a card, press card, you don't have anything else, and in fact, when I'm a kind of I hate to use the word victim, but because of the kind of reporting that was happening, as a sort of a survivor of Truth to Power. So when I was thrown out of Bastar, because I was reporting on the police atrocities, I moved to Telangana, and I can't tell you the kind of solidarity I got from some of the journalists who were sitting here, and it was amazing. And I think to a great extent, the the kind of Telangana movement that has happened, the human rights work that has taken place in this state, and Telangana movement which has women as prominent figures in this entire movement, and I think somewhere that solidarity comes from there, and that is something which should not only that I cherish, but I think that is something that needs to be cultivated a lot more strongly in the newer kind of phase that we are entering into, especially in the phase of where media freedom is getting more and more restricted. I also want to add a point that we have representatives, elected representatives amongst us, and women journalists, yeah, and they represent two major pillars of democracy, yeah, the legislative, the executive, and the media. They represent very, very major pillars of democracy, and therefore I feel proud about the fact that I'm part of that community which actually wants to uphold and safeguard democracy, yeah. What we understand from democracy, I don't want to get into that, we all know what it is,
But the fact that if women are holding up half the sky, as the saying goes, more and more women need to come into this profession. And what Dhanya says about, yes, start business or move on to writing and publishing everything, yes, we need more and more women. Yes, we need more and more women representatives, not only because there is a reservation, but even otherwise. Yeah? And my only departure is that while elected representatives, women elected representatives could be more, primarily also because of the reservation that women got, but women journalists came out of choice. Yeah? They came very, very specifically that they want to do this work. Nobody has put a gun on their heads and said, go and work. But they have come of their own choice. They have come because they think that they can contribute, and once inside it, they don't want to leave it. Yeah? Despite the threats that they get, despite the harassment that they get. We hear a lot about harassment before and after, and I've faced it also. But this is something like a nasha, like a intoxication, that you want to be in that sphere where you can actually contribute to, I would say, a larger sense of democracy. And I think that is extremely important. In terms of the trends that we see, we have seen a number of harassment that are happening, and there's no dirt to it. Just as male journalists are facing, women journalists are facing as much, inclusive of the gendered kind of troubles that they go through, whether it's at home front, whether it's part of the society, which you have to come back late into the night, etc. All these are there. But I just want to close it without taking too much of your time to say that that it's important to have the solidarity, and it's really very impressive that you have so many women journalists. And I would again go back, that it should not be just be concentrated on Hyderabad, but more and more specifically spread out across Telangana, which has really struggled hard to become a state, and such that voices of women come more and more from the hinterlands, and that get represented as the voices in the media. Yeah, thank you. Thank you very much, ma'am. Actually, మీరు బయట మనిషిగా మేము అనుకోవట్లేదు. We are feeling proud to give a accreditation card to you. Actually, we are feeling proud. And ఇప్పుడు అంటే ధన్య రాజేంద్రన్ గారు కానీ తర్వాత మాలిని సుబ్రహ్మణ్యం గారు కానీ ఇండిపెండెంట్ జర్నలిస్టులుగా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొని వచ్చి ఈ స్థాయిలో నిలబడ్డారు. సో ఎవరైనా ఏదైనా అడగాలనుకుంటే క్వశ్చన్స్ వెల్కమ్. సో బ్రీఫ్ గా ఇందాక స్పీచ్ లేదు, ప్లీజ్. తెలుగులో మాట్లాడతాం మేడం. అయితే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ అల్లం నారాయణ సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. నిన్న నిర్వహించుకున్న ప్రోగ్రామ్ లో కూడా మన మహిళా మంత్రులు పాల్గొనడం జరిగింది. అప్పుడు కూడా చాలా సంతోషం వేసింది, ఎందుకంటే ఇంతమంది మహిళా జర్నలిస్టులు ఉన్నామని మేము కూడా ఒకసారి చూసుకున్నాం అనమాట. మాకు చాలా సంతోషంగా ఉంది ఫీల్డ్ లో వర్క్ చేయడము. సో మేము ఇండిపెండెంట్ జర్నలిస్టులం మేడం. సో ఇక్కడ మాకు మళ్ళీ చర్చలోకి వచ్చిన వాళ్ళు కూడా సేమ్ ఇండిపెండెంట్ వాళ్ళే ఉన్నారు. సో మేము ఫీల్డ్ లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. సో మాకు కూడా ఇండిపెండెంట్ జర్నలిస్టులకు కూడా అక్రిడేషన్ కార్డ్ అనేది ఇచ్చి మాకు కూడా ఒక గుర్తింపు అనేది ఇస్తే మేము కూడా ఈ ఫీల్డ్ లో ఇంకా చేయగలుగుతామని ఆశిస్తున్నాము. క్వశ్చన్స్ ఫర్ ధాన్య రాజేంద్రన్ గారు అండ్ మాలిని సుబ్రహ్మణ్యం గారు. నాట్ అబౌట్ అక్రిడిటేషన్స్ అండ్ అంటే దట్ విల్ టేక్ ఇట్. మీరు ముందు వెబ్సైట్స్ రన్ చేసేటప్పుడు ఇండిపెండెంట్ గా మీరు వెబ్సైట్స్ రన్ చేస్తున్నప్పుడు లేదంటే యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున్నప్పుడు మీకు వస్తున్న సమస్యలు వాటిని వాళ్ళు ఎట్లా అధిగమించారు? దే ఆర్ ఇండిపెండెంట్ కదా. సో అట్లా క్వశ్చన్స్ అడగొచ్చు అని చెప్తున్నాను నేను. ఇట్స్ నాట్ అబౌట్ I have a question too. Why not the accreditation? I have the same question. Yes, yes. I'm also an independent journalist. My name is Tulsi Chandu. I'm so proud of you, Dhanya Rajendran and Malini Subramanian garu. I'm also NWMI member. You both. Yes, I know the YouTube channel. Yes, yeah. Dhanya, I have a question. How you started an organization? Because it's very, very important for us,
Telugu journalists. Actually, you said your observation is so correct. Telugu media has a lot of space to start the independent organization, like how you started in 2014, 2008, 14 years. So, what are the primary resources other than the funding and all? How you identified the right persons or the content writers and all? So I need more information from you, which is helpful to other people, sir. Okay, so I'll just quickly summarize this because, so let's say you want to start an organization Telugu tomorrow, right? You want to start a website in Telugu. You are looking at 5 people, 6 people, you can start a good website. Now, what is your website going to do? Is it going to report Kavitha came for this event and Kavitha did this speech? That next door is KCR is meeting Prashant Kishore, right? If your website is going to do that, then you are going to compete with any other Telugu media which is going to write the same thing, but there are 50 reporters. For example, you take TV5 or what is it, TV9 or your Telugu news papers. Yeah, everybody will have 50 reporters, 500 reporters. They will also report on Kavitha. See how many channels are here. They will also report on Kavitha. They will also report on Prashant Kishore there. So you can't compete with them. So in your mind also do not compete with them. So you understand what is the lacunae. What does your state not have? See, like I said, I observe Kannada more than Telugu. I can tell you, if there was a liberal, progressive Kannada website which wrote about this hijab controversy, I'm giving an example. There is not one in Karnataka which stood up for the students. Okay, they would instead, see, there are a lot of liberal, progressive Kannadigas. They have no option but to listen to this anchor who will call that girl a Pakistani ISIS agent, right? Now, the News Minute started 8 years ago when I felt the gap was that southern India's news was not covered as well as the rest of India. For example, my big learning was Bal Thackeray was sick in 2011. He had fallen sick 12, and he didn't die. He was in the hospital. At the same time, Savita Halapanavar, a woman from Karnataka, died in Ireland. Because Ireland has a law that you cannot abort even if the pregnancy is unsafe. So it was an unsafe pregnancy. Ireland did not allow her to abort and she died during the childbirth. It was a huge story. We knew it only 1 month later. I gave everything, but the channel said they won't take it because Bal Thackeray is in hospital. Now 24 hours you don't have to cover Bal Thackeray in hospital. 10 minutes you can give to Savita Halapanavar, right? They will not give. And those are things which made me get very, very tired because South Indian news would not get. So I thought when I started the News Minute, I thought the whole gap was that South Indian news was not getting importance. And I think we have filled that gap now. Because of us, a lot of national media picks up stories. What is the next gap? I think we need more female voices in Telugu. Like choose what is the gap. If like Malini was saying, don't think of only Hyderabad. If you want to start a website which is Warangal oriented, right? You take Kerala as an example, there is a website for every district. Every district there's a website and people actually read it. Because they will tell you what is a civic problem there, what is a small problem there, big problem there, and you have your own economic setup, it will come up. But you have to first figure out how will you stand out. Do not do the same thing which everybody does because you cannot compete with them. You are not a Hindu, you are not a Times of India, you are not a New Indian Express. Think of something. And we are also evolving. Like my colleague Charan is there, he'll tell you 5 years he worked with me. First year he did something, second year he did something else, third year he does something else. Fifth year is totally changed. Because we keep learning and we keep evolving. That's very important. I want to add 2 things to it. Yeah? One, Tulsi, of course, I see that you have also evolved into a YouTuber. You know? And a lot of the young journalists who are like really want to put out news, which the mainstream media is not willing to cover. I mean, they have the only one option is to move into this space that exists. Yeah? And they have actually been making good money because of the advertisement that they are able to garner. Yeah? And in fact, in a small district like Bijapur, we have 2-3 reporters. They're really doing well. Yeah? Then today, my little problem with even digital news is that I think they feel a bit of a pressure because of the mainstream media, how they are reporting, and we should also be reporting about these things.
and also that because you can't have the attention span of the readers for very long. I sort of feel little stressed out when I do long form pieces. And people say, look, people are not going to be interested after 1,000 words, so bring it down. So if you're doing very investigative, very thorough kind of pieces, so whose pain do you cut out? Whose tears do you wipe off? No? So that's something which I really struggle with. And but even then, yes, people have found alternatives. But if my little thing, I'm not very qualified to talk about business models or anything then. But if these people seem to be quite satisfied for now, the district that I'm talking about who have started YouTube channels, they're really doing very well. They're doing much better than the grand Z News and other places who are not covering such news. They've got a lot more. So if the news is for the audience, if the news is for the people, we don't have to show to the political leaders, look, we are covering you. Yeah? And I think that's where News Minute has actually stayed, with a large number of readers, because let's go to News Minute, that they will be covering something a lot more in depth and a lot more which the mainstream media would have left out. Now, whether that should only be a model of starting a huge company or whether it is independently a few group can start is something. So like Tulsi's YouTube channel, for example, is a good example you should look at. She has filled one gap, right? Her interviews or what she analyzes. Now, how does she go beyond that? That should be the question. But that is a gap that you have addressed. But the point is in reaching more people. Now, how do you reach more people? You have to be consistent. You can't decide, I'll do a video this week, next week I will not do. You have to be consistent with issues, and you have to show the people your credibility. Credibility doesn't come if you just tell people I'm credible. It's something that they form in their mind about you. So if they know that Tulsi is going to be there when something big happens to speak on behalf of us, it will come. It will naturally come. So you have to just keep it. But I think what you have started is something you can build on. Okay. Anyone? Yeah, hi. Hi, I'm Taruna from Sakshi TV. I would like to know, in leadership especially, do you face resistance from leading men? If yes, how do you deal that? I don't care. As in, I seriously don't care about what leading men or any other men think about me. That is really, I'm telling you very seriously. But in my organization, we have mostly women. We have around 70% women. All our top editors have only been women. Only last 6 months we have taken 2 men in editorial leadership roles. And they are finding it very difficult to figure out how to speak, how not to speak, stuff like that. But I know this is a problem. I have worked in other organizations. When I was 30 years old, I was South India Bureau Chief for Times Now, and most of the men who worked with me were older than me. It was very difficult. I am not discounting your experience at all, but I think with time you have to understand, see, women are too apologetic about things. To ask a salary hike or to say, I want to push my story out. Like somebody will reject your story. I am very unapologetic about what I have to do. I will fight with my editor. My editor was Arnab Goswami. So for 8 years, you can imagine. So you have best experience. I was very unapologetic about what I will do and what I will not do. So there's a line I will not cross. Even if when I was in Times Now, very few times where I have been forced to do it, but most of the times I will say no. And see, sometimes the no also won't work. So I'll find different ways. I'll stand on a live and I'll say I can't hear, then they can't take me live, right? So figure out ways in which you have to work in the ecosystem according to your which place in the hierarchy. But I know that the period leave that all of you are talking about, there's a Malayalam newspaper which was one of the first to start this period leave. Incidentally, 1 month ago, I called a reporter and asked her, what happened to the period leave in your company? Is it there? She said, we're not taking it. Because if I say April 15th I have my period, people are making funds the next month saying that, hey, why 15th you have not taken leave again? So because of the shaming and the harassment, women have stopped taking period leave in that organization. So what men think of us, how they treat us, this is a constant issue. But if you have to move ahead, you have to sort of convince the people around you, especially your family, for example. It's important to convince them that this is an important job, that I believe in what I'm doing and I'm safe. I think safety is one other concern that people have around. And find your allies. For me, NWMI, which is a network of women in media, which Marni and all of us are part of, was a huge ally for me.
whatever problem I have, there were women to turn back to. I have another group of women, some of them are actors, one of them is a producer, but we have an ally group. So when there is trouble, I turn to them. And then we figure out how to deal with it. So form your ally groups, that's very important, and need not be from your workplace. It can be anybody else, but people who understand your problem. For example, quickly I'll tell you, a lot of people get trolled, abused. Like your president was saying how people get called prostitute every day. So according to a lot of BJP people, I got an Audi car from MK Stalin in DMK. Okay, so yeah. So the Audi car is supposed to be somewhere in my house. And whenever I write something, they say, where is your Audi? Where is your Audi? This is how they abuse me. But the thing is, you have to realize that that abuse is harassment. You should not discount it. When people in your organization say, I am getting harassed online, don't say, it's only tweet. No, not real life harassment. Online harassment is harassment. You have to recognize that as a person, as an organization. So physical harassment in the office, mental harassment, online harassment, everything is harassment. Realize it as organizations and form your own allies. And if you form your allies, it will be much more easy. At least it was easy for me. I really could not sleep at night sometimes because of abuse. I would get very worried. My eyes will twitch like this. I was not getting sleep. That's when NWMI came into my life. And it really helped me. So find your allies. Can I have one question for you? Here, Ratna here. I'm Ratna Chotrani. I just wanted to know that we're all apologetic, but you're more so with the hijab controversy. I just wanted to know, could you actually take that issue up to its logical ends at any given time? The hijab issue? Yeah, because you said you wanted to, you were concerned that a lot of TV channels and all could not take up that issue. So could you do that? In Telangana, we are very progressive. Our state is very progressive in terms of all Yeah, this. thankfully, yes. Yes, thankfully. Thankfully. No, as in Our yes. government is very, very, very progressive. Our coverage, yes, we could do whatever we can. Yeah. We wrote from all different angles of how, whether even the core topic of whether hijab is patriarchal or not, that's not a discussion to have now. Whether women should wear hijab is a discussion for later. This is about state imposing what a woman should wear or not, right? Right. We've had all those discussions. But as a journalist, I've reached a place where I think my job is not to find solutions. I cannot change society as such. I cannot find solution to every problem, including a pothole on the road. But my point is to put it out there. I put my viewpoint out there, the story out there, fact out there, because people will discuss, people will understand, and it is for posterity. It is for 10 years later for someone to come back and read. So I have stopped looking at journalism as a solution seeker. I look at journalism as putting it out there for people to know. Rest, what has to happen will happen. I can't constantly be thinking, what is the impact of my story? It may not be immediate. It can happen 5 years later, 10 years later. But you keep it out there because you are that voice that matters in this moment of history, in this moment of time. Thank you. Of course, yes. Hello ma'am, this is Shriya from T News. So my question to you is, okay, yes, right. So my question to you is, initially when you started your website with 4 or 2-3 people, how difficult was it to find credible sources and this timeliness factor also? News should come out as soon as possible, or else others will assume that you copied from others and written this website. How difficult was it to consider all these factors when you were writing the website? Okay, so basically when I started the news website, I really thought if Dhanya Rajendran starts a website, 1 million people will read it immediately. Didn't happen, yeah? Not even like 1,000 people read it. So first thing, let's not be under the impression whoever starts anything, people immediately read because people don't care who you are. So you have to build it again, the credibility. I'll tell you one turning factor for the News Minute was, first thing, I learned my lesson, don't break news immediately because hundreds of people are breaking news. So you cannot compete that way. But one thing which turned for us was when Jaitalangana was alive and she was convicted, the case came to the High Court. Her bail case came to the High Court and the public prosecutor very surprisingly came and said, we don't oppose the bail. That never happens. Always the prosecutor will oppose the bail. The moment the public prosecutor said we will not oppose the bail,
all the news channels start putting out the news that she got bail. AIDMK celebrating outside the High Court. They're distributing sweets. And my office people, only 2 girls are there in the office, and my husband who is a CEO. They're continuously messaging me saying, can we break the news? Can we break? I said, no, there is no bail given. So there is one more girl with me from IBN, woman, not girl. Me and her are standing, and she is also continuously telling her channel, I can see her messaging, saying it's not. But her channel fell under pressure because all the other channels started breaking. Jayalalitha got bail, and everybody is happy. After half an hour, okay, the case goes on for half an hour more, I come out and say, now tweet, no bail for Jayalalitha, she stays in jail. We were the first people to tweet it, one small website with whatever 10,000 followers. But that immediately got us, so don't think breaking news, take out breaking news from your head if you want to start something small. Yeah, and I didn't take money from anyone for the first year, I just used all of my husband's money, but because I didn't know what I'm doing, right? So you don't want to take somebody else's money. But today, there are so many websites, you can make your own business model and raise money even before you start. As we speak, there are 2 people in Hyderabad who are going to start a website. I just saw a poster for a job saying a South India website is starting from Hyderabad. So, మేడం బాలు గారికి క్వశ్చన్, మీరు లోపల ఇంటీరియర్ ఏరియాలోకి వెళ్ళారు కదా, நீங்கள ఇంటీరియర్ ఏరియా போயிருக்காங்க, அங்க எந்த மாதிரி ப்ராப்ளம்ஸ் உங்கள் ஃபேஸ் ஆயிடுச்சு, நீங்கள் எப்படி அந்த இருந்து பாஹர் வந்துட்டா? మాలి గారు, మీరు లోపలి ఏరియాలోకి వెళ్ళారు కదా, ఆదివాసీ ఏరియాలోకి, తెలుగులో మహిళా రిపోర్టర్స్ చాలా తక్కువ ఇంటీరియర్ ఏరియాలో పనిచేసేది, మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, అట్లాగే వాటిని ఎట్లా అధిగమించారు, మీ వెంట ఎవరైనా తీసుకెళ్లే వాళ్ళ నిర్బంధం ఎక్కువ ఉంది, పోలీసుల నుంచి కానీ ఇంకెవరి నుంచి కానీ మీకు ప్రాబ్లమ్స్ రావచ్చు కదా, అట్లాంటప్పుడు మీరు ఎట్లాంటి సేఫ్టీ తీసుకున్నారు అనేది? How did you enter and what are the problems you faced there and how did you overcome that? Well, safety was totally on me. Okay, there was nobody to safeguard you. But the problems that I faced, one of the biggest problems as a journalist was verification. Okay, so you've been trained that you will not put out news unless and until you verify. Secondly, because the editors are taking a chance with your stories, they would also want to make sure that, you know, the news is verified. Okay, so for verification of news, in a place like Bastar, you have to travel right inside. Okay, so initially for nearly a year, because I was living in Bastar, I knew the villages, a large part of it, not the entire set, and I rode motorcycle. I knew the route, so it was easier for me to just, the moment I hear something, I slip on or kick the bike and then I move into the villages. Okay, and sometimes people are very happy that somebody has come to me. Initially there was a trust building was also an issue because people do not know who you are and why you have come all of a sudden, right? It took a little bit of time, so trust issue was sorted out. Today I go, people are a lot more happier to see me and, you know, they are willing to talk about even the past stories, what all has happened to them. But initially trust building was an issue. I don't speak Gondi, so which means that those are the days when you needed to look for somebody who can speak little bit of Hindi, and they would be usually a school child who then sort of, you know, agrees to translate. So those are the second thing that I faced. Security was an issue because when I would, after speaking in the village about what happened, then I go back to the police because that's the other thing that you do, you know, verify with them also. They said in Hindi they would say, "Aapko news chahiye na, to hum de rahe na," and then they would give a press release. Okay, न्यूज करिए आप, आपको क्या जरूरत है अंदर जाकर के ये सब पूछने के लिए, ठीक है? And of course, after 1 year of coverage, they declared that I was a Maoist sympathizer, which is again the reason why they said that, you know, she should not be living in here. And there was a huge campaign set up. But one of the things that people spoke about, you know, harassment, the goons are harassing. But this is something which we have found in Chhattisgarh and which is now being taken over as a kind of a model by even party politics, where they actually have a vigilant group, okay, who can take over their little work. So the police directly doesn't do anything to you. They will just stand next to them and then allow them to do it. And that's exactly what happened with me also, because then, you know, you say that
उसने ऐसा किया, उसका नाम लिखिए. अच्छा मैडम ये तो बहुत respectable society members हैं. अच्छा ठीक है, we'll see what we can do, and that's it. Or they will switch off the phone, they will not answer your phones. No? So these were issues. But in terms of the actually when it happened, I must say, despite the fact that I was an independent journalist, the magazine that I wrote for, Scroll.in, stood with me, and they actually approached the CM to sort of intervene and start looking into it. Nothing much happened about it, but yeah, in the initial phase when things moved drastically, it was quite a tough thing. Yeah. So no, this was a post-judo that happened, and one thing is that when Scroll started publishing a lot of stories, everybody backed off. To say, okay, this is like a scroll thing, In fact, people thought that, and I was like feverishly publishing many stories. So that came and people thought that, I was the one. But yes, today I struggle, not because people don't want to publish it, but because I felt the pressure that people feel is that, can you make it a little tighter and shorter, does it have national interest of something happening down in a village down there, that's the... థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. ఇండిపెండెంట్ జర్నలిస్ట్ గా కంటిన్యూ అవ్వాలంటే కంటిన్యూస్ ఎఫర్ట్స్ అండ్ కమిట్మెంట్ కంపల్సరీ అని చెప్పారు ధన్య గారు అండ్ మాలిని గారు. ఇద్దరు చెప్పింది ఏంటంటే వేధింపులు, ఏ రకమైన వేధింపులైనా వేధింపులే. ఎస్పెషల్లీ వేధింపులు అయితే ఈ మధ్య కాలంలో బాగా పెరిగాయి ట్రోలింగ్ ఆన్లైన్ మీడియా తర్వాత. సో దీని మీద ట్రోలింగ్స్ మీద ఎట్లాంటి ఇది అనేది మేము ఒక ప్రపోజల్ తెస్తాం సార్, మీరు అది దాన్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెషన్ ముగింపు సమావేశాన్ని స్వేచ్ఛ కొనసాగిస్తారు. థ్యాంక్ యూ కవిత. గుడ్ ఈవినింగ్. నిన్న ఉదయం నుంచి కూడా మనం మహిళా జర్నలిస్ట్ సంబంధించి, తెలంగాణ మహిళా జర్నలిస్ట్ సంబంధించి మనం వర్క్ షాప్ నిర్వహించుకుంటున్నాము. ఎవ్రీ మినిట్ కూడా స్టిల్ ఇప్పటి వరకు కూడా స్టార్ట్ చేసినప్పుడు ఎంత ఉత్సాహం ఉందో ఇప్పుడు కూడా అంతే ఉత్సాహంతో ఉన్నారు. అండ్ మన అన్ని సెషన్స్ కూడా చాలా అర్థవంతంగా జరుగుతున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఇంటరాక్షన్ టు పీపుల్ ఆన్ డయాస్ కూడా, అంటే నాకు ఈ అబ్జర్వ్ ఓవరాల్ గా చూసి ఏమనిపించిందంటే ఇక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా జర్నలిస్టులు అంతా కూడా తాము డిస్క్రిమినేషన్ ఫేస్ చేయడానికి సిద్ధంగా లేరు. తాము ఇండిపెండెంట్ గా ఉండాలనుకుంటున్నారు, ఆత్మగౌరవంతో బతకాలనుకుంటున్నారు. నిజంగా అయితే చాలా మంచి పరిణామంగా నేను భావిస్తున్నాను. అండ్ తర్వాత మనకి MLC వాణిదేవి గారు మనకు తెలుసు పివి నరసింహారావు గారి కుమార్తె, రాజకీయ వారసత్వం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన ఆమె. అంటే ఎట్ ది సేమ్ టైం ఒక విద్యా సంస్థలను కూడా ఆమె నిర్వహిస్తున్నారు. చాలా సుదీర్ఘ అనుభవం ఉంది, చాలా సీనియర్ మోస్ట్ గా ఉన్నారు. సమాజంలో ఉన్న సమస్యల పట్ల కూడా ఆవిడకి అవగాహన ఉంది. అండ్ ఎట్ ది సేమ్ టైం అంటే ఇష్యూస్ ఎవరైతే స్పందించే గుణం ఉన్న వాళ్ళు ఎక్కువ మాట్లాడుతుంటారు, ఎక్కువ ఇష్యూస్ ని టేకప్ చేస్తుంటారు, ఈవెన్ ప్రతి దాన్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో ఇవాళ మహిళా జర్నలిస్ట్ల వర్క్ షాప్ కి నిజంగా మనకి ప్రజాప్రతినిధులు నిన్న మార్నింగ్ నుంచి సెషన్ చూసుకున్నాము. మన సమస్యలు మనం వీళ్ళకి చెప్దాము, మనం అడ్రస్ మనం చెప్పుకొని మనం సపోర్ట్ తీసుకుందామని అనుకుంటున్నాం. కానీ మనం ఎట్లా మాట్లాడుతున్నామో మన నేతలు కూడా అదే స్థాయిలో మన సమస్యలు ప్రస్తావించడం నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇవాళ కూడా మనం మన అతిథుల నుంచి కూడా సేమ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు మన సమస్యల పట్ల మాట్లాడదాము, ఖచ్చితంగా మహిళా జర్నలిస్టులకి ఇంకేమైనా చేయాలి, వాళ్ళు ఇంకింత ముందుకెళ్లాలనే విధంగానే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు MLC వాణిదేవి గారు మాట్లాడుతుందిగా కోరుతున్నా. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. గురుభ్యో నమః. సభాయమ్మ మీడియా అకాడమీ ట్రైనింగ్ ప్రోగ్రాం నిన్న నుంచి అందరూ ఇక్కడ జరుపుకుంటున్నాం. మనం నిజంగా ఇది చాలా అభినందించదగ్గ విషయం. దీనికి ఇచ్చేసిన కవిత గారు ఒక అంతరించిపోతున్న ఒక మంచి తెలంగాణ అస్తిత్వాన్ని తెలిపే బతుకమ్మ పండుగని మళ్ళీ దాని ద్వారా జాగృతం చేసి జాగృతి సంస్థ ద్వారా తెలంగాణ పోరాటంలో ముఖ్య పాత్ర పోషించిన సిస్టర్ కవిత గారికి,
అట్లాగే ఇప్పటిదాకా మీతో వాళ్ళ అనుభవాలని పంచుకున్న మాలిని సుబ్రహ్మణ్యం గారికి, అలాగే ధన్య రాజేందర్ గారికి, ఇప్పటిదాకా మాట్లాడిన స్వేచ్ఛ గారికి, ఇంకా మిగతా సోదరులకు అందరికీ నిన్న నుంచి మీరు ఈ వర్క్ షాప్ లో అనేక విషయాలు చర్చించుకున్నారు. ఒక 30-40 ఏళ్ల క్రితం మేము మీ ఏజ్ లో ఉన్నప్పుడు, మేబీ చిన్నపిల్లలున్న చాలా మంది ఇక్కడ, మహిళా జర్నలిస్టు అని అంటే చాలా విచిత్రంగా చూసేవాళ్ళు. కథలు, నవలలు, వ్యాసాలు రాసి, లేకుంటే వంటలు ఎలా చేయాలి అలా రాసి ఆంధ్రప్రభలోనో ఆంధ్రజ్యోతిలోనో ప్రచురిస్తే సంబరపడిపోయే ఏజ్ నుంచి మేము వచ్చినాము. కానీ నా విద్యా సంస్థల్లో ఒక సబ్జెక్ట్ ఉంటుంది, మేము ప్రమోట్ చేస్తాము, ఫోటోగ్రఫీ. అందులో ఒక సబ్జెక్టు ఫోటో జర్నలిజం కూడా. ఆ ఫోటో జర్నలిజం సబ్జెక్ట్ చెప్పడానికి అప్పుడప్పుడు నిష్ణాతులైన ఎక్స్పర్ట్స్ అనేక యూనివర్సిటీస్ నుంచి మా దగ్గరికి వస్తున్న సందర్భంలో నేను జర్నలిజం గురించి కొంచెమే తెలుసు, నాకు ఎక్కువ తెలియదు. ఇక్కడ ఇంతమంది మహిళలు ఉన్నా కానీ ప్రతిసారి నేను అంటుంటాను అడ్మిషన్స్ లో, ఒక్క కెమెరా విమెన్ కనిపించదు, అందరూ కెమెరామెన్లే ఉన్నారు ఇక్కడ. ఒక్క విమెన్ కెమెరామెన్ ఉన్నారా? వెరీ నైస్. ఎంతమంది ఉన్నారు? 5 అయినా 3 ఉన్నారు ఇక్కడ, అయినా ఇంకా తక్కువే. జర్నలిజం అనేది యాక్చువల్లీ మా నాయనగారు మీ అందరికీ తెలుసు, ఇప్పటిదాకా నన్ను పరిచయం చేశారు. విదేశ ప్రధాని శ్రీ శ్రీ పివి నరసింహారావు గారి, తను ప్రాక్టీస్ చేస్తున్న లాయర్ కూడా, అంటే అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తుంటే ఇష్టం కాలేదు ఆయన, తను వదిలేసి ఆయన జర్నలిజం స్టార్ట్ చేసినారు, కాకతీయ పత్రిక అని. అప్పుడు ఆ పత్రికలో రాయటానికి ఎవరు జర్నలిస్ట్ లేని కాలం, నేను 47-48 గురించి చెప్తున్నాను, 1948-49 ఆ సందర్భాన్ని చెప్తున్నాను. అన్ని కలం పేర్లతోని తనే కాలం రాసేది, తనే కథలు రాసేది, తనే పద్యాలు రాసేది, తనే న్యూస్ రాసేది అగెనిస్ట్ గవర్నమెంట్ అప్పుడున్న ప్రభుత్వం గురించి. అట్లా జనాన్ని జాగృతం చేయగలిగేది జర్నలిజం. సొసైటీలో ఉన్న రాజకీయ పరిస్థితులు కావచ్చు, సాంఘిక పరిస్థితులు కావచ్చు, సాంస్కృతిక పరిస్థితులు కావచ్చు, ఏ పరిస్థితులైనా జనంలోకి విస్తృతంగా తీసుకుపోయే ఒక స్ట్రాంగ్ మీడియం జర్నలిజం. చాలా ఏళ్ల క్రితం మా పెద్దన్నయ్య గారు రంగారావు కూడా ఫస్ట్ క్యాండిడేట్ ఇన్ జర్నలిజం క్లాస్. ఫస్ట్ టైం జర్నలిజం స్టార్ట్ చేసినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఫస్ట్ బ్యాచ్, ఆయన ద్వారా కూడా ఈ జర్నలిజం గురించి వినేదాన్ని. కానీ చాలా తక్కువ మంది ఆడపిల్లలు మాత్రం ఇందులో కనిపించేవాళ్ళు. ఐఎమ్ సో హ్యాపీ దాట్ హాల్ అంతా నిండిపోయి చక్కగా మీరందరూ అనేక విషయాలు చర్చించుకుంటున్నారు. అంటే అన్నిట్లలో కూడా మీరు భాగస్వాములు. ప్రతి విషయంలో, సొసైటీలో జరుగుతున్న ప్రతి విషయంలో కూడా మీరు భాగస్వాములే. అది కిచెన్ రెమెడీస్ కావచ్చు, లేకుంటే దేశ ఆర్థిక పరిస్థితులు కావచ్చు, అన్ని విషయాలు క్షుణ్ణంగా మీరు చదువుతున్నారు, రాస్తున్నారు, తెలియజేస్తున్నారు, ప్రజల వద్దకు తీసుకెళ్తున్నారు. ఇప్పటిదాకా మాలిని గారు చెప్తున్నది చాలా అడ్వెంచరస్. ఇండిపెండెంట్ గా ప్రాక్టీస్ చేయడం అనేది చాలా చాలా కష్టమైన పని. చిన్న ఉదాహరణ, నేను ఆర్టిస్ట్ని, కళాకారుణ్ణి. అందులో ఒక సబ్జెక్ట్ ఉంటుంది ల్యాండ్స్కేప్. స్పాట్ లో కూర్చుని ల్యాండ్స్కేప్ చేయాలి. ఒక వాటర్ కలర్ సబ్జెక్ట్ ఉంటుంది, అది ఎంత ఫాస్ట్ గా చేయాలంటే 1 గంట లోపలే అయిపోవాలి ఆ ల్యాండ్స్కేప్. అయితే ఆ స్పాట్ లో కూర్చుని ఆ ల్యాండ్స్కేప్ చేయాలి అని అంటే ఆడపిల్లలను అక్కడ కూర్చోవాలంటే జనం అంతా మోగి అసలు పని చేయడానికి అవకాశం లేని పరిస్థితులు. ఆ సబ్జెక్ట్ ఎంత ఇష్టమైనా కూడా మేము ఎప్పుడూ ఆ ల్యాండ్స్కేప్ అనే సబ్జెక్ట్ ని స్టూడియోలోనే మేము బలవంతంగా కంప్లీట్ చేసేవాళ్ళం. సో అటువంటి దురస్థ నుంచి మీరందరూ కెమెరాలు భుజాల వేసుకుని అన్ని రంగాల్లో జరుగుతున్న అనేక విషయాలను ప్రజల దృష్టికి తీసుకుపోయే ఉత్కృష్టమైన
మంచి సబ్జెక్ట్ మీరు ఎంచుకున్నారు. దీనికి కారణం మాస్ కమ్యూనికేషన్ డిగ్రీ లెవెల్లో చాలా కాలేజెస్ లో పెట్టారు. చక్కగా ఇంగ్లీష్ లో అన్ని లాంగ్వేజెస్ లో కూడా మీరు పెడుతున్నారు. అన్ని లాంగ్వేజెస్ లో కూడా యూఆర్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్. మా ఇంట్లో కూడా చాలా మంది మాస్ కమ్యూనికేషన్ ఆ తర్వాత సబ్జెక్ట్ తీసుకున్నారు. వాళ్ళు ఉన్న దగ్గరే కూర్చుని రిపోర్ట్ చేయొచ్చు జరుగుతున్న విషయాలని. ఉన్న దగ్గరనే ప్రపంచం దృష్టికి ఒక్క నిమిషంలో పంపించే మనకు వెసులుబాటు ఉంది కదా. మన ఫోన్లోనే మన ఆఫీస్ ఉంది మొత్తం. సో ఇంత మంచి రంగాన్ని మీరందరూ ఎంచుకున్నందుకు, దీని గురించి మంచి చర్చలు జరుగుతున్నందుకు, దీన్ని ఏర్పాటు చేసిన అకాడమీ వాళ్ళని ముందుగా నేను బాగా అభినందిస్తున్నాను. ఫ్రెండ్స్, నిజం ఎప్పుడు నిప్పు లాంటిది. నిజాన్ని మనం దాచాలని ఎంత ప్రయత్నించలేదు, కానీ ఏ రంగంలోనైనా సరే మహిళ పని చేస్తుందంటే పని చేస్తున్న పరిస్థితులు అన్ని మనకు అనుకూలంగా ఉండవు. నేను అందరికీ ప్రతిసారి చెప్తాను, మనకు వేరే వెసులుబాటు కావాలి, ఇంకేదో స్పెషల్స్ కాదు. మనం అందరిలాగానే పనిచేస్తున్నాం. వీఆర్ ఈక్వల్. ఆకాశంలో మనం సగం. మనం పని చేయడానికి వెళ్ళినప్పుడు అది డాక్టర్ కావచ్చు, ఒక జర్నలిస్ట్ కావచ్చు, పరిస్థితి ఎట్లా ఉన్నా ఆ పని సాధించడం అనేది మనకు ముఖ్యం. మన గమ్యం మనం చేరడం అనేది, ఫోకస్ పోకుండా పోవడం అనేది. ప్రాబ్లమ్స్ తప్పకుండా ఉంటాయి మనకు. ఇంకా ఆడపిల్లలైనందుకు ఇంకా కొన్ని ప్రకృతి సిద్ధంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ అవి అధిగమించి మనం పనిచేయడం అనేది చాలా అవసరం. నేను కూడా సోషల్ వర్క్ లో చేస్తున్నాను. అనేక ప్రాబ్లమ్స్ మేము ఎదుర్కొన్నాం. ఒక ఉమెన్ గా ఒక కుష్ఠవ్యాధి నివారణ సంఘానికి పోయినప్పుడు కానీ, ఒక క్షయవ్యాధి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కానీ, లేకుంటే కొన్ని స్లమ్స్ లో తిరగాలన్నప్పుడు కానీ అనేక పరిస్థితులు మేము ఎదుర్కొన్నాం. కానీ సాధించాలి, అక్కడ దాకా వెళ్ళాలి, వాళ్ళని జాగృతం చేయాలి, వాళ్ళ లైఫ్ వాళ్ళ గురించి ప్రజలకు తెలియచేయాలి. ఆ ప్రాబ్లమ్స్ మనం సొల్యూషన్ లేదు మన దగ్గర. కానీ రిపోర్టింగ్ ఎలా ఉండాలంటే జస్ట్ రిపోర్టింగ్ కాదు, అక్కడికి వెళ్ళాము రిపోర్ట్ చేశామని కాదు, అక్కడ ఉన్న బాధను కరెక్ట్ గా వెలికి తీసి ప్రభుత్వం దృష్టికి కావచ్చు, అధికారుల దృష్టికి తీసుకుపోయే అవకాశం మనకు అందరికీ ఉంది. కనుక మీరు ఇంకా ఇంకా అభివృద్ధి పదంలో మంచిగా చక్కగా ఇంకా ఇలాంటి కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసుకుని మీ సందేహాలన్నీ నివృత్తి చేసుకుంటూ ఈ సబ్జెక్ట్ లో ఇంకా మీరు ప్రపంచంలోనే చక్కని అవకాశాలు ఎన్నో ఉన్నాయి కనుక మీరు అభివృద్ధిలోకి వెళ్ళాలని నా హృదయపూర్వకంగా మీ అందరికీ కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అకాడమీ సభ్యులకి మిగతా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ. గట్టిగా జై తెలంగాణ. థ్యాంక్ యూ రాణిదేవి గారు. నిజంగా అంటే మహిళల్ని సపోర్ట్ చేస్తే వచ్చే ఆ ఎనర్జీనే వేరు కదా నిజంగా. అంటే సపోర్ట్ చేయడం అంటే ఓకే నువ్వు వెళ్ళు నేను ఉంటానని చూసుకుంటానే దానికంటే ఒక మోరల్ సపోర్ట్, ఒక ప్రొఫెషనల్ గా ఎదగడానికి, సమాజంలో ముందుకెళ్ళడానికి. నిజంగా నాకు తెలిసి మగవాళ్ళు పుట్టించిన మహిళలు శత్రువాను తగ్గించుకుంటాను అందరి లోపల ఉంటుంది, అది వ్యక్తిగతమైనది ఏదైనా సరే. కానీ అటువంటివన్నీ పిచ్చి మాటలు అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, నేను చెప్పడం మర్చిపోయాను. నాకెవరో ఇది అనౌన్స్ చేయాలని, దీని గురించి విచారించాలని నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఇచ్చారు. ఎడిటర్స్ కూడా క్లాసులు నిర్వహించారు. ఎడిటర్స్ కూడా ఐ డోంట్ నో, హెల్త్ కార్డ్ ఇవ్వడం చాలా ఇది కరెక్టే. ఇది హెల్త్ కార్డ్స్ అందరికీ వచ్చేట్టు. మరి దానికి ఒక జర్నలిస్ట్ అంటే ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళ, ఉద్యోగస్తుల, ఎక్కడన్నా పని చేస్తున్న వాళ్ళ, దీని అన్ని గురించి కూడా మరి హూ విల్ బి కాల్డ్ యాజ్ జర్నలిస్ట్ అది ఒక డెఫినేషన్ ఉంటుంది కదా. దాని క్రైటీరియా ఏముంటుందో మరి దాని ప్రకారం ఆలోచించి తప్పకుండా దీని గురించి చేద్దాము. మహిళలకు గుర్తింపు కార్డులు, ప్రెస్ క్లబ్ నుండి మహిళలకు గుర్తింపు కార్డు తప్పకుండా ఉండాలి. అలాగే వాళ్ళకి కొంచెం మహిళల కోసం నేను ఐఎమ్ అగేనిస్ట్ దాట్, ఎందుకంటే వీఆర్ ఈక్వల్ అట్లా అంటాను నేను. మహిళలకు కొంచెం సిద్ధంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కనుక వాళ్లకు చిన్న వేరే ఆఫీసెస్ ఉంటే బాగుండేమో, లేకుంటే కొంచెం కేటాయిస్తే బాగుండేమో అని సభాముఖంగా మరి ఎవరో చెప్పినట్టుంది నాకు. నేను వీ విల్ డెఫినెట్లీ డూ లుక్ ఇంటు ద మ్యాటర్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. ఈ సభ వేదికగా మహిళలంతా ఒకటి, మహిళా శక్తి అంతా ఒకటి అని ఎంతమంది ఏం చెప్తారు?
రైట్. ఇప్పుడు మన ముఖ్య అతిథి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు మనకి ఎమ్మెల్సీ అంటే కవిత గారు కల్వకుంట్ల కవిత గారు అని చెప్పుకోవడం కంటే కవితక్క అని చెప్పుకుంటే బాగుంటుందేమో. అందరూ ఎవరు చూసినా కవితక్క మా అందరి హృదయాల్లో కవితక్కగా సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు కూడా తెలంగాణ అంటే ఏంటి అంటే బతుకమ్మ సెలబ్రేషన్స్ మొదలు పెట్టినప్పుడు ఇదేనా మహిళలంటే ఇదేనా అని ఉన్నారు. కానీ ఒక ఐడెంటిటీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చింది కవితకే. అండ్ అట్ ది సేమ్ టైం నిజంగా మనం వర్క్ షాప్ నిర్వహించుకుంటున్నాము అని చెప్పినప్పుడు మనం ఆహ్వానిస్తున్నామని చెప్పినప్పుడు కూడా తను చాలా సంతోషంగా ఒప్పుకొని మనం దీనికంటే ముందు ఇంటరాక్షన్ సెషన్ పెట్టుకున్నాము. కానీ దాని సమయానికంటే ముందుగా వీలైతే నేను జాయిన్ అవుతానని చెప్పి తన ఇంట్రెస్ట్ చూపించారు మనకి. దానికి కూడా ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. అంటే మహిళా జర్నలిస్టులు ఎలా ముందుకెళ్ళడానికి సంబంధించి మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంది, మీరు ఎంత ప్రోత్సహిస్తారనేది మీ మాటల్లో మాకు అర్థమవుతుంది. అతిథులకు ఏం చెప్తున్నానంటే కవిత గారు, మేము మహిళా జర్నలిస్టు తరపు నుంచి కొన్ని ప్రతిపాదనలు అనుకున్నాము. మాకు ఈ వర్క్ షాప్ వేదికగా మహిళలందరికీ కూడా మేమందరం కూర్చొని మాట్లాడుకునే ఒక స్పేస్ మీడియా సెంటర్ కావాలి అని అనుకున్నాము. ఎస్, సమస్యలు ఉన్నా ఏదున్నా మనందరం కూర్చొని మాట్లాడుకోవడానికి ఒక పర్సనల్ స్పేస్ ఉంటే బాగుంటుందనేది మాకు ఒక ప్రతిపాదన ఉంది. అండ్ ఆ తర్వాత మహిళలు ఇప్పుడు చాలా మంది ఇండిపెండెంట్ గా వర్క్ చేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా ఒక టెక్నికల్ ఒక సహకారం కావాలి, ఎక్విప్మెంట్ కావాలి. సో మహిళా జర్నలిస్టులకి ఒక కిట్ ఇవ్వాల్సి, కిట్ కోసం కూడా మేము ప్రతిపాదన చేస్తున్నాము. అదేవిధంగా మహిళా జర్నలిస్టులకి గుర్తింపుతో పాటు ఆర్థిక సహకారం ఒక ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మహిళ ఉద్యోగం చేయాలి, బయటికి రావాలంటే రకరకాల అడ్డంకులు అవన్నీ ఉంటాయి. వాటన్నింటినీ అధిగమించి రావాలంటే ఆర్థికంగా కూడా నిలదొక్కుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. ఈ వర్క్ షాప్ వేదికగా ఇప్పటికంటే భవిష్యత్తులో మహిళా జర్నలిస్టుల సంఖ్య ప్రాతినిధ్యం మరింత పెరిగే విధంగా ఈ వర్క్ షాప్ ఉండాలని మేము అనుకుంటున్నాం. కాబట్టి ఈ ప్రతిపాదన తీసుకొస్తున్నాం. ఫైనల్లీ మమ్మల్ని అందరినీ ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. గౌరవనీయులు పెద్దలు మీడియా అకాడమీ చైర్పర్సన్ గారు అల్లం నారాయణ గారు, అదేవిధంగా టీయూడబ్ల్యూజే జనరల్ సెక్రటరీ గారు గౌరవనీయులు మారుతి సాగర్ గారు, ఎలక్ట్రానిక్ మీడియా జనరల్ సెక్రటరీ గారు రమణ గారు, టీయూడబ్ల్యూజే హైదరాబాద్ ప్రెసిడెంట్ యోగి గారు, అదేవిధంగా టీయూడబ్ల్యూజే హైదరాబాద్ జనరల్ సెక్రటరీ నవీన్ గారు, వేదిక మీద మన ఉన్నటువంటి స్వేచ్ఛ గారు, కవిత గారు, సుమబాల గారు, మన కార్పొరేటర్ గారు సంగీత యాదవ్ గారు, ఒక్కరు మిస్ అయినా పద్మావతి గారు, అందరికీ కూడా ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ పూట మన అతిథులుగా గౌరవనీయులు సీనియర్ జర్నలిస్ట్ గారు మాలిని సుబ్రహ్మణ్యం గారు ప్రత్యేకించి రావడం సంతోషం. ధన్యవాదాలు. వెల్కమ్ టు హైదరాబాద్ మ్యామ్. అదేవిధంగా గౌరవనీయులు చాలా రోజులు మన హైదరాబాద్ లో పనిచేసి ఆ తర్వాత సొంతగా ఒక సంస్థ పెట్టుకోవాలని చెప్పి బెంగళూరు వేదికగా ఒక సంస్థ నడిపిస్తున్నటువంటి గౌరవనీయులు సోదరి ధాన్య రాజేంద్రన్ గారికి స్వాగతం. వెల్కమ్ టు హైదరాబాద్. అదేవిధంగా ఈ రోజు మరి ఇంతమంది మహిళా జర్నలిస్టులు ఒక్క దగ్గరికి రావడం అన్నది చాలా అద్భుతంగా ఉన్నది. నిజంగానే స్వేచ్ఛ చెప్పినట్టు ఆడవాళ్ళు ఒక దగ్గర ఉండరు, 3 కొప్పులు కలవే అనేటటువంటి గ్యారంటీగా మగవాళ్ళు పుట్టించినాయి. మనం వాటిని సీరియస్ గా తీసుకునే అవసరం లేదు. ఇన్ని కొప్పులు ఇక్కడ ఒక దగ్గర కలిసి ఆలోచన చేస్తున్నామంటేనే డెఫినెట్ గా చాలా అద్భుతంగా ఒకరికొకరు మహిళలు సహకారం అందించుకుంటారని మనము గర్వంగా చెప్పుకునేటటువంటి సందర్భం ఇది. ప్రధానంగా మీరు చూసినట్టయితే భారతదేశంలో అయినా ప్రపంచవ్యాప్తంగా అయినా ఒక మాట చెప్తారు, 4th ఎస్టేట్ మీడియా అంటే. ఎట్లా అయితే రాజకీయ వ్యవస్థ ఉన్నదో, ఎట్లా అయితే న్యాయ వ్యవస్థ ఉన్నదో, ఎట్లయితే ప్రజలకు రక్షణ కల్పించే మిలిటరీ కావచ్చు, పోలీస్ వ్యవస్థ కానీ ఉన్నదో, వారితో పాటు ధర్మానికి 4వ పాదంగా ప్రజల సంరక్షణ బాధ్యతను చాలా సీరియస్ గా తీసుకునేటటువంటి ఒక వింగ్ గా మనకు 4th ఎస్టేట్ గా ప్రెస్ ని చెప్పడం జరుగుతుంది. అటువంటి ప్రెస్ లో మహిళల యొక్క భాగస్వామ్యం రోజు రోజుకు పెరగడం అన్నది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అయితే ఒక్కటి మనం గమనించుకోవాలి, అది ప్రెస్ కావచ్చు, టీవీ ఛానల్ కావచ్చు, మరే ఉద్యోగం అన్నా కావచ్చు, ఎక్కడికక్కడ ఉండే సమస్యలు ఉంటాయి, ఎక్కడికక్కడ ఉండేటటువంటి ఇబ్బందులు తప్పకుండా ఉంటాయి. రాజకీయంగా ఉన్నటువంటి నాకు ఇబ్బందులు ఉంటాయి, టీవీ ఛానల్లో పనిచేసే మీకు కూడా ఇబ్బందులు ఉంటాయి.
అందులో మరీ ముఖ్యంగా మహిళలు అంటే ఒక 50% ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి. అది గ్యారంటీ. మహిళలు ఎక్కడన్నా ఉన్నారంటే మగవాళ్ళకన్నా సేమ్ అదే జాబ్ చేసే మగవాళ్ళకన్నా మనం ఇంకో 100% డబుల్ పని చేయాల్సిందే. ఎందుకంటే ప్రతి దాన్ని కూడా మనది భూతద్దంలో పెట్టి చూడడం జరుగుతుంది. అన్నిటికన్నా ఎక్కువ ఒక మహిళా రాజకీయ నాయకులుగా నేను బయటకు వచ్చినప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ ఏది చేసినా కూడా నాకేమనిపిస్తుంది అంటే నేను ఏదైనా తప్పు చేస్తే నాలాగా రాజకీయాల్లోకి రాకుండా ఇంకా కొంతమంది మిగిలిపోతారేమో, వాళ్ళకు వాళ్ళ ఇళ్లలో ఇబ్బంది అవుతుందేమో, నేను తప్పు చేయకూడదు, మహిళల గౌరవాన్ని తగ్గించకూడదు అనేటటువంటి ఒక నైతిక బరువు బాధ్యత నిరంతరం కనబడకుండా మహిళల భుజాల మీద ఉంటుంది. అదేవిధంగా ప్రెస్ లో ఉన్నటువంటి మీకు కూడా ఆ స్ట్రెస్ ఉంటుంది. దాన్నే మాట్లాడుతూ ఒక మాట అన్నది, మహిళలు ప్రెస్ స్టోరీస్ కవర్ చేస్తే ఆటోమేటిక్ గా కొంత సెన్సిటివిటీతోని మహిళల సబ్జెక్ట్స్ ఎక్కువ కవర్ చేస్తాం, మనం కొంత ఆలోచన చేస్తాం, ఏ ఇష్యూలో అయినా మహిళల యొక్క యాంగిల్ వెతికేటటువంటి ప్రయత్నం చేస్తాం. అది మంచిదా చెడ్డదా, మొత్తం బరువంతా మన మీదనే ఎందుకు ఉండాలి, ఇవన్నీ మనం ఆలోచించుకోవాల్సినటువంటి అంశాలు. పైగా సమాజం ఎదుగుతున్న కొద్దీ మహిళలు కూడా పనిచేస్తే తప్ప ఇల్లు గడవదనేటటువంటి ఒక పరిస్థితి వచ్చిన దగ్గర నుండి ఇష్టం ఉన్నా లేకున్నా మననైతే బయటకు తోలుతాను. ఇప్పుడు మనం బయటకు వచ్చి పనిచేస్తున్నాం. మరి పనిచేసేటటువంటి ప్రదేశాల్లో ఒక పక్క మన డిగ్నిటీని కాపాడుకోవాలి, ఒక పక్క మన కుటుంబ గౌరవాన్ని కాపాడాలి, ఇంకొక పక్క జాగ్రత్తగా పనిచేయాలి. ఆ పనిలో మళ్ళీ అనేక అడ్డంకులు ఉంటాయి, వాటన్నిటిని అధిగమించాలి, ముందుకెళ్ళాలి. ఈజీ విషయం కాదు, చాలా కష్టం. అయినప్పటికీ మనం తక్కువలేం కాదు కదా, మనం చాలా గొప్పలం. మనం తెలుసుకుంటే యమధర్మరాజు వెనక్కి తీసుకొస్తామని చెప్తారు. కాబట్టి అంత పట్టుదల ఉన్న వాళ్ళు. నేనేదో సావిత్రిని ఓన్లీ పతి యాంగిల్లో చెప్తలేను, పట్టుదల యాంగిల్లో చెప్తున్నా. కాబట్టి అంత పట్టుదల ఉన్నటువంటి మనం అనుకుంటే మాత్రం ఏదన్నా సాధించగలుగుతాం. ఇవాళ మనందరం ఒక్కసారి ఆలోచన చేసుకుంటే అసలు భారతదేశము ప్రెస్ వ్యవస్థ మహిళలు అన్న పాత్రను ఆలోచన చేసుకుంటే I would like to just say for a few minutes in English for Danya and Malini ma'am's consumption. I believe, ma'am, in India, women journalists came out after Star TV came into India. There was a pressure, international pressure, or the imitation fever that we imitated West and we wanted a news anchor to be a woman. So they started as a news reader, they started as a news anchor. There were respected journalists earlier as well, I'm not saying no, but then mainstream media, a flood of women came into TV because we were imitating West, not because we were interested in promoting our women, but we were imitating West. Okay, once the journey started, then many women followed, and today there are abundant number of very, very, very talented women across the country. I can see many faces, many names here, very talented, very persistent journalist friends of mine. But what is happening today in this country where any woman who raises a voice is being targeted more than her male counterpart. There are many proofs that women journalists in this country today are targeted by certain parties. I don't want to name them, but you'll understand when I read this list. So there is something called as a tech fog, which targets women journalists particularly. ఏం చేస్తుందంటే ఈ టెక్ ఫాగ్ అనేది లక్షలాది వేలాది ట్వీట్లు ఆటోమేటిక్ గా జనరేట్ చేసి వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ ట్వీట్లు చేస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ everybody is talking about harassment, everybody is talking about how we are trolled, but this will really open your eyes to a lot of things. This tech fog, I have top 10 journalist names here. One Miss Rana Ayub, she was targeted 22,500 times. Bharga Dutt, 19,785 tweets. Nidhi Razdan, 18,797. Rohini Singh, 13,612. Swati Chaturvedi, 12,998. Sagrika Ghosh, 11,207. Manisha Pandey, 8,154. Faye D'Souza, 5,000 times. Arfa Khanum, Smita Prakash. I mean, the list goes on and on and on. This is just the Delhi list, not the whole of South India list. This is just the Delhi list. The issue here is the similar issues might have been raised by male journalists as well. But then it is easy to target a woman because you can suddenly then talk about her body, you can talk about her sexuality, you can say anything to her, then she gets hurt, then she stops writing. That is the basic understanding. So the logic behind these bots, the logic behind the trolls is very, very gender based. So my sincere request to all the women journalists who are here today, do not succumb to that. Do not succumb to that because gender cannot become an obstacle in our progress. మనం ఆడవాళ్ళం కాబట్టే అది అడ్డంకి అవుతుందంటే భయపడకుండా ధైర్యంగా ఉండాల్సినటువంటి అవసరం, సందర్భం మన దురదృష్టవశాత్తు
అటువంటి పరిస్థితులు ఇవాళ ఈ దేశంలో ఉండడం అన్నది మన దౌర్భాగ్యం. అయినప్పటికీ అటువంటి పరిస్థితుల ద్వారా మనం వెళ్తా ఉన్నాం కాబట్టి తప్పకుండా దాన్ని ఎదుర్కొని ముందుకే వెళ్ళాలి తప్ప వెనకడుగు వేయకూడదు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, వెనకడుగు వేస్తే మనలాగా 10 మంది ధాన్యం చూసిన వాళ్ళు, మన అజితాన్ని చూసిన వాళ్ళు, ఒక 10 మంది జర్నలిస్టులు అవుదాం బయటకు వస్తామని అనుకున్న వాళ్ళు కూడా మనం వెనకడుగేస్తే వాళ్ళే వెళ్ళిపోతారు. కాబట్టి ఆ బరువు మనకు కనపడకుండా మన మీద ఉంటది. కాబట్టి ముందుకే అడుగు వేద్దామని చెప్పి మీ అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇక్కడ ఇంకా చాలా అంశాలు మనం దేశవ్యాప్తంగా చూసుకుంటే చెప్పడానికి నేను రాసుకొని వచ్చిన. కాకపోతే వాటన్నిటికన్నా ఎక్కువ నేను అనుకునేది ఏంటంటే, అది మహిళ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఏ ఉద్యోగం అన్నా కావచ్చు, ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కావచ్చు, ఒక కోర్ వాల్యూస్ అంటూ తనకు ఉండాలి. ఎవరికైనా సరే, ఏ జాబ్ లో అయినా సరే కోర్ వాల్యూస్ అని అందరం కూడా అంటాం. అంటే ఏంటి అంటే క్రెడిబిలిటీ. దానియా ఏదైతే చెప్పిందో క్రెడిబిలిటీ చాలా ఇంపార్టెంట్. అది ఒక్క రోజులో వచ్చేది కాదు. కేసీఆర్ గారు ఉన్నారు, 2001లో జై తెలంగాణ అన్నాడు. అనగానే ఎవరు నమ్మలే, చాలా రోజులు ఎవరు నమ్మలే. కానీ ఆయన అంటేనే ఉన్నాడు, ఎప్పటిదాకా అన్నాడు, తెలంగాణ వచ్చేదాకా అన్నాడు. దాన్నే క్రెడిబిలిటీ అంటారు. వదిలిపెట్టదు ఒక ఇష్యూని పట్టుకుంటే. చాలా పెర్సిస్టెంట్ గా చెప్పిందే చెప్తూ చేసిందే చేస్తూ, తను ఏమన్నది ఒక మాట, ఇవాళ ఒక వీడియో చేసినా మనం ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ అయితే, కానీ రేపు మళ్ళీ అదే టైంకి నేను చేయలేను, బద్ధకం వేసింది, లేకపోతే ఎవరు అందుబాటులోకి రాలేదు, ఏదో జరిగింది కాబట్టి నేను చేయలేదంటే మిమ్మల్ని ఫాలో అయ్యే ఆ 10 మంది కూడా అరే ఈమె చక్కగా వేస్తలేదు, ఇవాళ వీడియో పెడుతుందంటే మళ్ళీ ఎప్పుడు పెడుతుందేమో అని మానేస్తుంది. సో ఆ క్రెడిబిలిటీ రావాలంటే ఆ పర్సిస్టెన్స్ ఉండాలి. పదే చేసిన పనిని చేయగలిగేటటువంటి ఓపిక ఉండాలి, ఆ ధైర్యం కూడా ఉండాలి. దాంతోపాటు ఆబ్జెక్టివిటీ అంటే నిష్పక్షపాతంగా ఒక విషయాన్ని అనలైజ్ చేయగలిగేటటువంటి ధైర్యం ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక విషయం ఉన్నది, నేను దాన్ని మాట్లాడుకుంటున్నాం, ఆమె చెప్పేది నాకు నచ్చలేదు. ఆమె చెప్పే విషయం నచ్చకపోవచ్చు, ఆమె నచ్చకపోవడం అంటూ ఉండదు కదా. సో నువ్వు చెప్పే విషయం నచ్చలేదని ధైర్యంగా చెప్పాలి. ఆ ఆబ్జెక్టివిటీ ఉంటే క్రెడిబిలిటీ అన్నది బిల్డ్ అవుతుంది. అట్లా కాదు అందరు మంచిగానే ఉన్నారు, ఆల్ ఈజ్ వెల్ అంటే మాత్రం జర్నలిస్టులు బాగుండదు కూడా. ఏదైనా సరే మీరు ప్రభుత్వాన్ని విమర్శ చేసినా, ప్రైవేట్ వ్యక్తులు విమర్శ చేసినా, జరుగుతున్నటువంటి దేశంలో ఉన్న పరిస్థితుల మీద కమెంటరీ చేసినా ఆబ్జెక్టివ్ గా ఉన్నట్టయితే మీ క్రెడిబిలిటీ కూడా బాగుంటుంది. కానీ అందులో పర్సనల్ విమర్శ, ధాన్య చెప్పే విషయం నాకు నచ్చలేదు కాబట్టి నాకు ధాన్య నచ్చలేదు అనే ధోరణి తీసుకోనంత మట్టుకు డెఫినెట్ గా ఏ విమర్శ చేసినా రాజకీయ నాయకులు కూడా స్వాగతిస్తారు, వాటిని వెల్కమ్ చేస్తారు, వాటికి మనం తగినటువంటి జవాబు కూడా చెప్పేటటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఇంకొక అంశం నేను ఈ మధ్య చూస్తా ఉన్నాను, ఇది కొంచెం కాంప్లికేటెడ్ అంశం. దీన్ని సోషల్ మీడియాకు అనుసంధానం చేసుకోవాలన్నా, మన సోకాల్డ్ ట్రెడిషనల్ మీడియాకు అనుసంధానం చేసుకోవాలన్నా అన్నది మనం ఆలోచన చేసుకోవాలి. రెస్పాన్సిబిలిటీ, CORE కోర్ అయితే క్రెడిబిలిటీ, ఆబ్జెక్టివిటీ, రెస్పాన్సిబిలిటీ అనే విషయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుతా ఉన్నాం. రెస్పాన్సిబిలిటీ ఎందుకు? ఇప్పుడు నేను ఒక వార్త రాశాను, దాని మీద నేను ఈ వార్త రాశాను అని ధైర్యంగా చెప్పుకునేటటువంటి పరిస్థితి ఉండాలి. ఆ ధైర్యం అందరికీ ఉంటుందా? మరి అలా సోషల్ మీడియా ఉన్నది, నేను ఒక మాట మాట్లాడి ఇక్కడ నేను స్పీచ్ ఇస్తున్నా, కింద 100 మంది 100 కమెంట్లు పెడతారు, అందులో 50 మంది ఎవరు కూడా తెలియదు. అంటే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేరు అనమాట. అనాలే ఏదో ఒకటి, పారిపోవాలి. హిట్ అండ్ రన్ కేసులు ఎక్కువైపోయినాయి ఇవాళ మన దగ్గర. సో ఇక వాళ్ళ జర్నలిస్టులు అనాలనా ఏమనాలి అన్నది మనం ఆలోచన చేసుకోవాలి. సో మనం ఒక వార్త రాసినామంటే దానికి కంప్లీట్ గా సంపూర్ణంగా బాధ్యత తీసుకునే ధైర్యం ఉండాలి. ఆ వార్త మంచిది కావచ్చు, చెడుది కావచ్చు, దాని పరిణామం ఇంకెట్లన్నా ఉండొచ్చు, కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకునే ధైర్యం ఉన్న వాళ్ళే నిజమైన జర్నలిస్టులు అవుతారని, వారికి గౌరవం సమాజంలో ఉంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. వీటన్నిటి వెనకాల ఎథిక్స్, మారల్స్ ఏవైతే ఉంటాయో తప్పకుండా అది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఆ ఎథికల్ జర్నలిజం లేనంత మటుకు ఎట్టి పరిస్థితుల్లో ఒక వ్యక్తి కొన్ని రోజులు సెన్సేషనల్ జర్నలిజంలో ఉండవచ్చు, కానీ 2-3 ఏళ్ళకి మర్చిపోతారు అందరూ. వ్యక్తి అది మహిళనా పురుషుడు అన్నది పక్కన పెడితే సెన్సేషన్ కొన్ని రోజులే బాగుంటుంది. ఎందుకంటే చెప్పిందే 10 సార్లు సెన్సేషన్ చెప్తే ఇంకా సెన్సేషన్ అవడానికి ఏమి ఉండదు, అక్కడ బోర్ కొడుతుంది, ఇక వీళ్ళు ఇంతే అని ఇచ్చిపెట్టే పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి ఆ సెన్సేషనలిజం వైపు వెళ్ళేటటువంటి వాళ్ళున్నా దాన్ని చాలా సెన్సిటివిటీగా వాడుకోవాలి. ఒక మంచి సబ్జెక్ట్ మీరు ఏదో చెప్తా ఉన్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దాన్నే ఒక మాట అన్నది, ఐ వాజ్ కవరింగ్ సానియాస్ వెడ్డింగ్ అని. సానియా వెడ్డింగ్ కవర్ చేస్తే కూడా అంత ఓపిక్గా అక్కడ నిలబడి ఆ ఆర్గనైజేషన్ లో పనిచేసి ఇప్పటిదాకా ఉన్నది కాబట్టి ఆమె ఇవాళ ఎడిటర్ అయింది, రైట్? సో ఆ ఎథిక్స్ మనకు ఏదైతే ఉంటుందో, ఇప్పుడు సానియా వెడ్డింగ్ కవర్ చేసినా అంతే ఓపిక్గా నిలబడి అక్కడ కవర్ చేయాలి. ఆ జర్నలిజం ఎథిక్ అనేది ఉండాలి. అదేవిధంగా ఇవాళ ఎడిటర్ గా కవర్ చేసినా అంతే ఓపిక్గా రోజుల తరబడి కూర్చొని చేసేటటువంటి ఆ ఎథిక్ ఉండాలి. ఇంకొక అంశం దయచేసి మీ అందరికి చెప్తాను, జర్నలిజం ఎథిక్ అనేది చాలా పెద్ద బ్రాడ్ సబ్జెక్ట్. కానీ నాకు నచ్చని విషయం జర్నలిస్టులలో ఏంటంటే
ఏదైనా ఒక స్టోరీ ఉందనుకోండి, సపోజ్ ఏదో ఒకటి కవిత దుబాయ్ పోయింది, ఓ స్టోరీ ఉంది, ఏదో ఒకటి రాస్తారు దాంట్లో. నేనేమంటారో నేను దుబాయ్ పోయినా మంచిగా ఉన్నది, నువ్వు ఏదో రాసినా అది కూడా బాగానే ఉన్నది, నాకు ప్రాబ్లం లేదు, ఐఎమ్ హ్యాపీ దట్ యూఆర్ నోటీసింగ్ ఐ వాంట్ టు దుబాయ్. ఆ రాసిన వార్త ఏదో రాస్తారు, రాసినప్పుడు నన్ను కూడా అడగాలి కదా మరి ఇది నిజమేనా కాదా అని. అట్లీస్ట్ అది కోర్ జర్నలిజం ఎథిక్. ఇఫ్ యు ఆర్ రైటింగ్ అబౌట్ సమ్ పర్సన్, ఇఫ్ యు ఆర్ రైటింగ్ అబౌట్ ఎ పార్టీ, ఇఫ్ యు ఆర్ రైటింగ్ అబౌట్ ఎనీథింగ్, if you have confidence that it is correct, or if you think that is not correct of that person to do this, you should have the guts to talk to that person before you write anything. You should take a comment from them. It could be the most powerful politician in the country, doesn't matter. You should have the guts to take the comment. ఆ గట్స్ ఉంటేనే నువ్వు వార్త రాయి, లేకపోతే మిమ్మల్ని జర్నలిస్ట్ల కింద ఎవరు లెక్క పెట్టారు. సింపుల్ హిట్ అండ్ రన్ జర్నలిస్టులు అంటారు. అసొంటోళ్ళని ఎవ్వరు కూడా సీరియస్ గా తీసుకోరు. గట్టిగా కష్టపడి నిలబడి రాసినటువంటి వార్తలకు కట్టుబడి ఆ వార్తలను ఫ్యాక్ట్ చెకింగ్ చేసుకొని వారందరి ఒపీనియన్స్ తీసుకొని రాసి ఉన్నటువంటి జర్నలిస్టులు తప్పకుండా సస్టైన్ అవుతారు. అందులో ఎటువంటి అనుమానం నాకు లేదు. అటువంటి మెటీరియల్ మన దగ్గర చాలా మంది ఉన్నది. మరీ ముఖ్యంగా మన మహిళలలో ఇంకా చాలా పెద్ద ఎత్తున ఉన్నదని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. మ్యామ్, మాలిని మ్యామ్, యూ షుడ్ నో దిస్, అండ్ దానియా యూ షుడ్ ఆల్సో నో దిస్ వాట్ తెలంగాణ గవర్నమెంట్ హ్యాస్ డన్ సో ఫార్ ఫర్ ది జర్నలిస్ట్. తెలంగాణ స్టేట్ is the only state in this entire country who has given accreditation to 18,000 journalists. Not one or two, 18,000 journalists we have given accreditation cards. Whereas many larger states like Karnataka, like Gujarat, many states, they have given accreditation to only 3,000 journalists, 2,000 journalists. The number is dismal compared to Telangana. We are a small state, we are a new state, but we understand the importance of people who can report from various places. It could be rural areas, it could be urban areas. We understand that. That is why we have given accreditation to 18,000 people. Apart from that, there is a media bhavan run by Media Academy of Telangana. We have, government of Telangana has given 15 crore rupees to have a building, which no other state ever has done for any media building anywhere in this country. Other than that, our Honorable Chief Minister believes that the job of a journalist is tough. He has to be on the roads from morning to evening. She has to be on the roads from morning to evening. So it is important for them to have a welfare fund. In fact, I believe Honorable Chairman Media Academy had asked for some fund for the welfare fund. So some number, I think he had some smaller number, but Honorable Chief Minister said we should put 100 crores for the welfare fund of the journalists, and 100 crores of welfare fund is already commissioned, ma'am. Out of which, how do we utilize that is when a journalist passes away, it could be accidental death, it could be any kind of death, natural death, 1 lakh rupees is given to the family, and then 3,000 rupees is given as a pension to the family for 5 years. And if they have children under the 10th class who are studying, we do not want their studies to get disturbed. The 1,000 rupees for their fees is also given per child until the children pass out 10th class. And apart from that, if there is an accident to the journalist, 50,000 rupees is given from the government of Telangana. And of course, during a pandemic like Corona, journalists who passed away, around 64 journalists had passed away, 2 lakh rupees were given to their families, and monthly help was rendered to these families, to most of the journalist families, because most of the media organizations were not in a position to pay salaries during the pandemic. That was also given. I mean, we take the welfare of our journalists very seriously. Our government has committed to it. Out of this 100 crores, 42 crores has already been spent, and rest will be given to them whenever they need it, however they need it. Apart from this, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక పత్రికా విలేకరి, వారి భర్త, మహిళా విలేకరి, వారి భర్త రాసిన ఉత్తరం సారాంశం చెప్తా ఉన్నాను నేను మీకు. వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మన ఆడబిడ్డ ఒక జర్నలిస్టు, ఆవిడకు జబ్బు చేసి హాస్పిటల్లో ఉంటే 11 ఆపరేషన్లు అయినాయి ఆమెకి. యశోద హాస్పిటల్లో 11 ఆపరేషన్లు అయితే 75 లక్షల రూపాయలు మన తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు, నో లిమిట్. 75 లక్షల రూపాయలు ఆ మహిళా జర్నలిస్ట్ కి ఇచ్చి ఆవిడ ప్రాణాలు కాపాడుకోవడం జరిగింది. ఇవాళ ఐఎమ్ ఓన్లీ సేయింగ్ దట్ 75 lakh rupees grant was given to a female journalist who had fallen sick, ma'am. She had to undergo 11 surgeries. Government of Telangana stood by her, and we gave her 75 lakhs as a grant to the family. Thankfully, she is alive, she is happy, we are also very happy. So this is how committed and how serious we are towards our journalist friends. And moreover, when we talk about the women journalists, our Honorable Chief Minister is much more happy.
much more committed to you. So you asked for a media center. My request is, today media center I think we gave to the male journalists. In fact, we gave it to the journalists. We did not distinguish between men and women. And I also నేను రిక్వెస్ట్ చేస్తా సార్, మీరేమనుకోవద్దు. నేను ఏ ఆర్గనైజేషన్ పోయినా ఒకటే మాట చెప్తా అన్నట్టు, మీ మెయిన్ బాడీలో ఉమెన్ కి స్థానం ఇవ్వండి సార్ అని చెప్తాను. మెయిన్ బాడీలో 2-3 మా ఉమెన్ ఉంటే ఆటోమేటిక్ గా మీరు మీడియా సెంటర్ చేసుకున్నప్పుడు మాకు కూడా ఒక రూమ్ వస్తుండే. మెయిన్ బాడీలో ఉమెన్, ఎందుకంటే మహిళా వింగ్లు ఎట్లాగ మనం ఉండేది ఉంటాం, కానీ మెయిన్ బాడీలో ఉమెన్ వచ్చినప్పుడే తప్పకుండా జర్నలిస్టులకు ఉండే సమస్యలు కూడా మహిళా జర్నలిస్టులకు ఉండే సమస్యలు తెలుసుకునే అవకాశం ఉంటుందని చెప్పి నా ఉద్దేశం. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మీడియా సెంటర్ ఇవ్వడం జరిగిందో అది సెక్రటేరియట్ కొత్తగా కడుతున్నటువంటి సందర్భంలో దాన్ని కూడా మళ్ళా డిస్మాంటిల్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే కొత్త సెక్రటేరియట్ నిర్మాణం జరుగుతుందో అందులో తప్పకుండా మా ఆడపిల్లలకు ఒక రూమ్ కావాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేసి తప్పకుండా మీకు ఇప్పించే ప్రయత్నం 100కి 100% చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదర్వైజ్ మీరు అడిగిన ఇంకా చాలా ఫెసిలిటీస్ ఏమున్నాయి, ఒకటి కమిటీస్ వేయాలి ఆర్గనైజేషన్స్ లో, అది సెక్షువల్ హెరాస్మెంట్ కమిటీస్ వేయాలి అని అంటున్నారు. అది గవర్నమెంట్ వేసేది కాదు, గవర్నమెంట్ ఎప్పుడో పాలసీ చేసేసింది. మీ మీడియా ఆర్గనైజేషన్స్ అన్నవి అవి దగ్గరుండి చేయాలి. చాలా ఐటీ కంపెనీస్ లో కూడా కమిటీస్ వేయకపోతే ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ కూడా వెంటబడి ఐటీ కంపెనీస్ లో కూడా మహిళలు ఎక్కువ ఉన్నారు కాబట్టి వేయించడం జరిగింది. కాబట్టి ఒక్కసారి నేను మా ఐఎన్పిఆర్ సెక్రటరీ గారు ఉంటారు అరవింద్ కుమార్ గారు, వారికి చెప్పి అన్ని మీడియా ఆర్గనైజేషన్స్ కి మీరు దయచేసి ఉత్తరం రాయండి, ఈ హెరాస్మెంట్ కమిటీస్ వేయండి అని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది. అది మేము పాలసీగా సూచన చేయగలుగుతాం, కానీ చేయాల్సింది మాత్రం మీడియా సంస్థలే కాబట్టి వారికి తప్పకుండా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇక మహిళలకు సంబంధించిన ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో, చైల్డ్ కేర్ ఫెసిలిటీస్ కావచ్చు, ఈ పీరియడ్స్ వచ్చినప్పుడు అన్కంఫర్టబుల్ గా ఉన్న సందర్భాలలో లీవ్ అడగడం కావచ్చు, ఇవన్నీ కూడా మీడియా సంస్థలే చేయాలి. వీటన్నిటికీ ఒక మీ ప్రతినిధిగా నేను తప్పకుండా ఫాలో అప్ చేస్తాను, కానీ ప్రభుత్వంగా డైరెక్ట్ గా మేము చేయగలిగేది లిమిటెడ్ గా ఉంటుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇండిపెండెంట్ మహిళా జర్నలిస్టులకి కార్డ్స్ కావాలని చెప్పి మన వాళ్ళు చాలా మంది అడగడం జరిగింది. ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి మీడియా అకాడమీ చైర్మన్ గారిని రిక్వెస్ట్ చేస్తాను, ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అంటే ఎవరు, వారి డెఫినేషన్ ఏంటి అన్నది మీరు మీడియా అకాడమీ ఆధ్వర్యంలో నిర్ణయం చేసినట్టయితే దాన్ని పట్టుకొని మనం గౌరవ ముఖ్యమంత్రి గారిని తప్పకుండా అడుగుదాం. లేకపోతే ప్రతి ఒక్కరూ మనం ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అంటే ఎక్కడో ఒక చోట దానికి ఒక నిర్ణీతమైన గుర్తింపు ఉండాలి. కాబట్టి ఆ బాధ్యత చైర్మన్ గారు తీసుకుంటే ప్రభుత్వం తరఫున ఇప్పించేటటువంటి బాధ్యత నేను తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా గౌరవనీయులు మన వాణి మేడం మాట్లాడుతూ మన ప్రధానమంత్రి గారు పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఒక చిన్న పత్రిక తను ప్రారంభించినా కూడా అన్ని పాత్రలు తనే పోషిస్తూ ఆ పత్రికను ఆర్గనైజేషన్ ఎట్లా ముందుకు నడుపుకున్నారో ఇక్కడ ఉన్నటువంటి మా ఆడబిడ్డలందరూ కూడా మీరు స్టార్ట్ చేసినటువంటి ఆర్గనైజేషన్స్ ఉండొచ్చు, మీరు పనిచేస్తున్నటువంటి ఛానల్స్ ఉండొచ్చు, వాటిలో కూడా కొన్ని రోజుల కోసం సక్సెస్ అయ్యేంత వరకు అన్ని పాత్రలు మనమే పోషించాల్సి వచ్చినా కూడా ధైర్యంగా ముందుండి ఆ పాత్ర పోషించవలసిందిగా, ఆ పాత్ర పోషణలో మీడియా అకాడమీ మీతో ఉంటది. ఎందుకంటే ఈ దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నా, ఎన్ని చోట్ల మీడియా అకాడమీలు ఉన్నా ఎక్కడ కూడా మహిళల్ని పిలిచేస్తే ఇట్లా శిక్షణ తరగతులు పెట్టిన దాఖలా నాకు లేదు. ఆ క్రెడిట్ సంపూర్ణంగా అల్లం నారాయణ గారికి వెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను మాత్రం తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే అసలు మనందరినీ ఆడబిడ్డలు ఒక దగ్గరికి రానియరు, తీసుకొని వచ్చి మళ్ళీ మనం సానబెడతారు సార్. కాబట్టి చాలా మంచి కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం చేసినందుకు ప్రత్యేకంగా వారిని అభినందిస్తూ ఇక ముందు కూడా మీకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఉన్నా ఏమున్నా అల్లం నారాయణ వారి ఆధ్వర్యంలో రండి, తప్పకుండా నా వంతు పాత్ర పోషిస్తానని తెలియజేస్తూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హోల్డింగ్ ద బీకన్ ఫర్ ఆల్ ఆఫ్ us women, Danya and also Malini ma'am. Thank you for being in the state. Thank you for all the hard work and confidence that you are giving to all of us. Thank you. Jai Telangana. మాట్లాడతాను, అది కూడా చెప్తాను. ఒక్కసారి లెట్ దెమ్, నేను ఎక్కడ పోతలే ఉన్నా ఇక్కడ. చైర్మన్ గారు ఏ లిస్ట్ ఇచ్చినా దాన్ని ఫుల్ఫిల్ చేద్దాం, అదేం ప్రాబ్లం లేదు. సెలెక్షన్ మేము చేయము యాజ్ గవర్నమెంట్, సార్ ఏది సజెస్ట్ చేసినా అది చేద్దాం. అందుకంటే నా మెయిన్ బాడీలో మీరు ఉంటే మీరే సజెస్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. సరే గట్టిగానే రాబా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కవిత గారు. మీరు మా గురించి మాట్లాడడానికి ఉత్సాహం చూపించినారు అని తెలిసిన దానికంటే మీరు మాట్లాడిన తీరు, మీరు మాట్లాడిన అంశాలు, మా గురించి మీరు ఎంత ఆలోచిస్తున్నారు, ఎంత అవగాహన, ఎన్ని ఇష్యూస్ డిస్కస్ చేసిండ్రు, నిజంగా హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. కవిత గారిని ఎవరైనా ప్రశ్నలు క్రిస్పీగా
మీరు మాట్లాడండి, మీ దగ్గర మైక్ వస్తుంది. యాజ్ అ టోకెన్ ఫర్ ఆల్ ద జర్నలిస్ట్ హు ఆర్ హియర్ టుడే, మన మహిళా జర్నలిస్టులు అంతా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చారు కాబట్టి మేమేం చేసామంటే జాగృతిని వేసిన కొన్ని పుస్తకాలు, ఒకటి పూల సింగిడి అనేటటువంటిది, అట్లానే ఇంకోటి తారీఖుల్లో తెలంగాణ అనే పుస్తకం ఒకటేమో ఉద్యమ గీత అని కార్టూన్స్, అదేవిధంగా వేర్ ద హెడ్ ఇస్ హెల్డ్ హై అని తెలంగాణ కల్చర్ రిప్రజెంట్ చేసే బుక్. ఇవన్నిటిని కూడా ఒక కిట్ లో వేసి మీ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతా ఉన్నదండి. బయటకు వెళ్ళేటప్పుడు దయచేసి కలెక్ట్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. క్వశ్చన్. అక్క, మహిళా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కూడా అందరికీ నమస్కారం. గౌరవనీయులు పెద్దలు మీడియా అకాడమీ చైర్పర్సన్ గారు అల్లం నారాయణ గారు, అదేవిధంగా TUWJ ఒక 10 మందికి ఊరికే ఒక గెస్చర్ గా ఇక్కడ సర్టిఫికెట్లు ఇస్తాం, పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు. అక్రిడేషన్లు, ఇళ్ల స్థలాలు ఇట్లాంటి విషయాలు మాట్లాడే తరుణం ఇది కాదు కదా. అసలు ఇప్పుడు డ్యాన్స్ చేయాల్సిన తరుణం ఇది. ఎందుకంటే సక్సెస్ 2 రోజుల సమావేశం సక్సెస్ అయింది, మీరు ఇళ్ల స్థలాలు అడుగుతున్నారు. ఈ సక్సెస్ లో మన విజిల్ చేసే స్థలం ఇది కనుక ఈ ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్లు ఎప్పుడు ఎవర్ గ్రీన్ సమస్యలు వాటిని పరిష్కరించుకుందాం. ఇప్పుడు ఒక 10 మందికి మీ చేతుల మీదుగా సర్టిఫికెట్లు ఇవ్వండి. ఎన్టీవీ ఈశ్వర్ గారు, ప్లీజ్ కమాండ్. అమ్మ మీరు ఏంది ఒక బుక్ ఇచ్చారు, అందుకని చాలా ఉంటాయి అట్లాంటివి. అలవ్ చేస్తే చాలా మంది వచ్చేస్తారు. మీరు కూర్చోండి. అంటే మీరు వెళ్ళాలి ఇప్పుడు 7 o'clock. మరి ఎట్లా మీరు కొంచెం సెక్రటరీ ఒక మీరు థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్ద నుంచి అడిగినాం చూడు, అది ఎవ్వరో మాట్లాడదు. ఓకే. ఎన్టీవీ ఈశ్వరి గారు, ఎన్టీవీ ఈశ్వరి లేదా? TV9 సంజయ్ గారు, ప్లీజ్ కమ్. ఇది ఎన్టీవీ ఈశ్వరా? ఒక ఎన్టీవీ ఈశ్వర్ అంటే ఇది ఇది మీకు ఇది మీరు తీసుకెళ్ళండి. సంజయ్ గారు, ఎవరు? హరిత గారు V6. వాళ్ళకి చెప్పలేదా మీరు? సాక్షి సూర్యకుమార్ గారు సరిత గారు కూడా లేరు. సరిత గారు లేరా? రాణి గారు వాయిస్ ఆఫ్ వల్ V6 సరితనా? థ్యాంక్ యూ. రాణి రాణి ఇది మీరు మేడంకి ఇచ్చి మీరే తీసుకోండి ప్లీజ్. మీరేనా? ఓకే ప్లీజ్. అయ్యో
ఎలా మీరు ఇవ్వండి, మీ సబ్జెక్ట్ మీరే. సంజయ్ గారు ఎక్కడ? గీత గారు గీత అంటే టైం అయిపోయింది. వచ్చింది తర్వాత సర్టిఫికెట్లు అన్ని కూడా మీరు ఆ గేట్ దగ్గర వెళ్ళిపోయేప్పుడు తీసుకుపోవచ్చు. అయిపోయింది. ఓకే, ఈ సర్టిఫికెట్లు ఎవరి దగ్గర ఉంటాయి పేరు చెప్తే ఆ సర్టిఫికెట్లు మీకు అవసరమైన వాళ్ళు పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు తీసుకోవచ్చు. ఈ సెషన్తో ఈ 2 రోజుల వర్క్షాప్ ముగిసింది. ఇది మీ విజయం. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున పాల్గొనే సార్ ఇంత పెద్ద ఒక నిమిషం ఉండండి ప్లీజ్. ఇంత పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసి విజయవంతం చేసినందుకు మీ అందరికి కూడా వందనాలు, దండాలు అన్ని కూడా. నానా అందరికీ నమస్కారం. గౌరవనీయులు పెద్దలు మీడియా అకాడమీ చైర్పర్సన్ గారు అల్లం నారాయణ గారు, शुद्ध दूध में पला कितना लजीज है, नए रंग में ढला ये मेरा चीज है।